ఐ విల్ టెల్ యూ వన్ స్టోరీ. ఎస్ సార్. మేము ముగ్గురం. ఆహా. సో నేను పెద్దవాడిని, తర్వాత మా చెల్లి, తర్వాత అందరికన్నా చిన్నవాడు తమ్ముడు. ఓకే. హిజ్ నేమ్ ఇస్ రవి. ఓకే. నేను ఇంటర్మీడియట్ పాస్ అయిపోయిన తర్వాత లైక్ ఆఫ్టర్ మై ఇంటర్మీడియట్ ఐ జాయిన్డ్ మన మౌనర్లో డిగ్రీ జాయిన్ అయిన తర్వాత వాడికి కొంచెం హెల్త్ ఇష్యూ ఉండింది ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే. బట్ దాంతో వన్ ఫైన్ మార్నింగ్ వాడికి కొంచెం ఫిట్స్ రాగానే దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్, మౌనర్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయాను. సార్ చంటి పిల్లలప్పుడు హెల్త్ ఇష్యూ ఉందంటే ఓకే, అర్థం చేసుకో, నియోనాటల్ పుట్టుకతోనే కొన్ని వస్తాయి. కానీ ఇంటర్మీడియట్లో రావడం ఏమిటి? ఇంటర్మీడియట్ కాదు, మా తమ్ముడు ఈ వాజ్ ఇన్ 7th క్లాస్. అలా అయినా పెద్ద పిల్లాడే. చాలా మంది పిల్లలకి కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్, కొన్ని ఇట్లా మెదడుకు సంబంధించినవి కానీ లేకపోతే కొన్ని అదర్ టిష్యూ ఆర్గన్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ లేటర్ కూడా రావచ్చు, ఒకసారి సమ్టైమ్స్ వస్తాయి. ట్రూ. మా వాడికి ఆ ఫిట్స్ అనేది వాడు 11 years అప్పుడు కనుక్కున్నారు. ఫిట్స్ రావడం అని గమనించారు ఇంట్లో పేరెంట్స్, మా వాళ్ళు, మా నాన్న, మీ అందరూ గమనించడం. బట్ నాకు అంత అవేర్నెస్ లేదు. సో దాంతో కొంచెం ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాము. బట్ వాడు 13 years అప్పుడు 92లో వాడికి 13 years అండ్ వాడికి మార్నింగ్ ఫిట్స్ రాగానే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయినాం. తీసుకెళ్ళంగానే ఆటోమేటిక్గా వెన్ 6 o'clock మార్నింగ్, సో దెర్ వాజ్ నో డాక్టర్, దెర్ వాజ్ నో సిస్టర్, దెర్ ఈజ్ నో ఆక్సిజన్. తీసుకెళ్ళిన ఒక 15-20 నిమిషాల్లో మా చేతుల్లో చనిపోయాడు. ఎక్కడ సర్ది జరిగింది? సో ఇది మౌనర్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో. ఓకే. ఇట్ ఈస్ 92 April. సో రేపు 3rd ఈజ్ డెత్ యానివర్సరీ. సో ఆయన ఎక్కడున్నా ఇంటర్వ్యూ వింటారు సార్, ఎందుకంటే టుమారో 3rd అంటున్నారు కాబట్టి మనం కరెక్ట్గా 2వ తారీఖున చేస్తున్నాం. ఇది మనం వి డిడ్ంట్ ప్లాన్ ఎనీథింగ్ యాక్చువల్లీ. చనిపోయిన తర్వాత లైక్ నేను అప్పుడు డిగ్రీ జాయిన్ అయి ఉండే, ఫస్ట్ ఇయర్ చేస్తా ఉన్నాను. అయిపోయింది కార్యక్రమం. ఇట్ వాజ్ ఎ షాక్ ఫర్ మీ, లైక్ ఫ్యామిలీ మొత్తానికి షాక్. వాడికి మెడిసిన్ చేయాలని ఉండింది, హీ వాజ్ యాక్టివ్ ఇన్ స్టడీస్ అండ్ నేను ఫ్రమ్ ది బిగినింగ్ నేను స్పోర్ట్స్ పర్సన్. సో నేను అప్పటికే నేషనల్స్ హాకీ ఆడున్నాను. సో ఐ వాజ్ కంప్లీట్లీ క్లూలెస్. డిగ్రీ చదువుతాము, స్పోర్ట్స్ ఆడతాము, లేకపోతే అప్పట్లో షారుఖ్ ఖాన్ సీరియల్స్ వచ్చేవి మనకి, ఆ ఉడాను, తర్వాత సర్కస్ ఇట్లాంటి సీరియల్ చూసేసుకొని ఒక నేవీ ఆఫీసరో లేకపోతే అట్లా అవ్వాలన్న కాన్సెప్ట్లో ఉండే. వీడు చనిపోయిన తర్వాత నేను మౌనర్లోనే ఒక బ్యాంక్ ఎంప్లాయీ కూతురికి ఐ వాజ్ గివింగ్ సమ్ ట్యూషన్. సో ఒక 1 week 10 days పోనప్పుడు ఆయన అడిగాడు, అదే ఏంట్రా ఎందుకు రాలేదు అంటే, ఇట్లా అయింది సార్, ఇట్లా అయిందంటే ఆయన అప్పుడు అడిగాడు నన్ను, అదే వాట్ ఈజ్ యువర్ ఎయిమ్, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాను, వాట్ ఈజ్ అంటే, ఏం లేదు సార్, ఐ మీన్ టు స్పోర్ట్స్, సో ఐ వాంట్ టు బికమ్ స్పోర్ట్స్ మ్యాన్, దాని తర్వాత ఐ వాంట్ టు జాయిన్ సమ్ నేవీ ఆర్ ఆర్మీ ఆర్ సంథింగ్. కాకపోతే మా తమ్ముడికి డాక్టర్ వాళ్ళు ఉండింది, బట్ అది కొంచెం ఎందుకో నేను ఇప్పుడు అవ్వాలా, ఇప్పుడు నేను అప్పుడు డిగ్రీ జాయిన్ అయిపోయినా మరి అవ్వడానికి పాసిబిలిటీ ఉందని అడిగాను ఆయన. డెఫినెట్గా పాసిబిలిటీ ఉంది, వై కాంట్ యు రైట్ ఎంసెట్ అని చెప్పేసి. సో అప్పటిదాకా నాకు ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎంసెట్ ఉందని కూడా తెలియదు నాకు. సో అందుకని నా విజన్ అంతా డిఫరెంట్ ఉండింది కాబట్టి, సో దాట్ మేడ్ మీ రైట్ టు ఎంసెట్. సో అక్కడ ఎంసెట్ రాసి ఏజీబీఎస్సీ జాయిన్ అయ్యాను. ఏజీబీఎస్సీ 1 year చేస్తాను. అక్కడి నుంచి ఉస్మానియాకి 93లో జాయిన్ అయ్యాను. సో 93 జాయిన్ అయిన తర్వాత అప్పుడు కొంచెం లైఫ్లో సీరియస్నెస్ వచ్చింది. సో డెఫినెట్గా మనం డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అయిన తర్వాత కూడా చాలా మంది సేవ చేయొచ్చు అని చెప్పి ఉస్మానియా మెడికల్ కాలేజ్ మాకు చాలా నేర్పించింది. దాని తర్వాత ఐ డిడ్ మై పీజీ ఫ్రమ్ గాంధీ మెడికల్ కాలేజ్. సో పీడియాట్రిక్సే చేయాలని ఒక ఆలోచన ఉండింది, పీడియాట్రిక్సే చేశాను. చేసిన తర్వాత ఇక మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కుందాం అనే కాన్సెప్ట్ తోటి, ఏ సర్వీసెస్ అయితే మౌనర్లో లేవో ఆ సర్వీసెస్ని మనం ఇవ్వాలి. సో మన ఇంట్లో జరిగిన నష్టం 10 మంది ఇంట్లో జరగకూడదు అని దాంతో మళ్ళీ నేను 2005లో ఐ వెంట్ బ్యాక్ టు మహబూబ్నగర్ టు ఎస్టాబ్లిష్ అక్కడ హాస్పిటల్ స్టార్ట్ చేసేసుకొని. సో దాని పేరు, అరే తమ్ముడు చనిపోయాడు అనే వాడికి చాలా ఎక్కువ ఉండింది ఆ కాన్సెప్ట్, వాడికి మెడిసిన్ చేయాలని ఉండింది. సో నేను నా ఇంట్లో వాళ్ళందరూ కూడా అడిగారు, అంటే పేరేం పెడతారు అంటే, లేదు తమ్ముడు పేరే పెడుతున్నాను. అరే ఒక్కసారి అడుగునా, మా ఫాదర్ కూడా అన్నాడు, ఎందుకంటే రేపు పొద్దున ఏమైనా అయితే ఆ నేమ్కి బ్యాడ్ నేమ్ వస్తుంది ఒకసారి ఆలోచించంటే, లేదు నాన్న ఇట్ ఈస్ ఫైనల్, దట్ ఈస్ డెసిషన్, రవి అనే పెడుతున్నాము, రవి చిల్డ్రన్స్ హాస్పిటల్ అనే పెడుతున్నాము, రవి చిన్నపిల్లల వైద్యశాల అని పెడుతున్నామని చెప్పేసి అది చెప్పడంతో, సో అట్లా నేమ్ పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం అందరూ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీవన్ నోస్ మీ యాజ్, అందరూ నాకు రవి డాక్టర్ అని అంటారు. సో తమ్ముడు చనిపోయినా ఆ నేమ్ అట్లాగా వాడి పేరు అందరి నోట్లో నాంతున్నందుకు, లేకపోతే డెఫినెట్గా నాకు అది ఎవ్రీ డే ఒక హ్యాపీ మూమెంట్, ఒక స్టోరీ బిహైండ్ రవి చిల్డ్రన్స్ హాస్పిటల్. కానీ సార్ ఈ రోజుల్లో హాస్పిటల్ని అంటే ఎక్విప్మెంట్స్ కాస్ట్లీ అయిపోయాయి, పేషెంట్స్ రాకపోతే హాస్పిటల్ నడవదు, అండ్ మోర్ ఓవర్ ప్రతిదీ ఎక్స్పెన్సివ్ అయిపోయింది.
ఈరోజు మనం ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఒక మంచి డాక్టర్ కోసం వెతుకుతున్నప్పుడు అట్లీస్ట్ 1000-1500 రూపాయలు మినిమం అక్కడ కన్సల్టేషన్ ఇచ్చే పరిస్థితుల్లో మనం ఉన్నాం ఈ రోజున. మీరు చూస్తే ఈ హాస్పిటల్ని తీసుకెళ్ళి మహబూబ్ నగర్లో పెట్టారు. అక్కడంతా ఎవరు మీకు అంత ₹1 ఇచ్చి వాళ్ళ వైద్యం చేయించుకునే పరిస్థితులు లేవు. మీరు ఎలా సస్టైన్ అవుతున్నారు అసలు? నాకు ఇక్కడ మా గాంధీ మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు సుదర్శన్ రెడ్డి గారు అని చెప్పేసి నా గురువు గారు, సోషల్ పీడియాట్రిక్స్ అంటే ఆయనకి ఇంట్రెస్ట్ సబ్జెక్ట్. సో ఆయన ఇప్పుడు కూడా అసలు కమ్యూనిటీలో హెల్త్ ఎడ్యుకేషన్ క్రియేట్ చేయాలి, హెల్త్ ఎడ్యుకేషన్ ఉండదు, దాన్ని మనం క్రియేట్ చేయాలి, అవేర్నెస్ ఇవ్వాలి. ట్రీట్మెంట్ అందరు ఇస్తుంటారు, బట్ ఎడ్యుకేషన్ ఇచ్చేసి డిసీజ్ని ప్రివెంట్ చేయగలిగిన వాడే గుడ్ పీడియాట్రిషియన్ ఆర్ గుడ్ డాక్టర్. ఆ ప్రాసెస్లో ఆయన ఎప్పుడు ఒకటి చెప్పేవాళ్ళు. సో నేను ఎప్పుడు ఆయనకు అసలు నన్ను ఆయన ఒక సీరియస్గా ఒక రోజు కూర్చోబెట్టేసేసి అసలు ఎందుకు వచ్చాం హాస్పిటల్కి, పీడియాట్రిక్స్ ఎందుకు తీసుకున్నాం అన్నారు. ఈ స్టోరీ చెప్పాను నేను, ఇట్లా ఉంది సార్, ఇట్లా ఉంది, ఇట్లా జరిగినప్పుడు మరి దానికోసమని నేను వచ్చినాను. ఓకే నేను దానికోసం వచ్చినావు కరెక్ట్, నేను నెక్స్ట్ ఏంటి, లేదు సార్ నేను పీజీ అయిపోయిన తర్వాత మాట్లాడతాను. పీజీ కంప్లీషన్ అయిపోయిన తర్వాత సార్ దగ్గర కూర్చొని అడిగాను, సార్ మరి నేను ఐ వాంట్ టు గో టు, నేను మౌనర్కి వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు నీకు మౌనర్ గురించి ఏం తెలుసు అని అన్నట్టు. అప్పుడు నిజంగా అంటే నాకు మౌనర్ తెలుసు, కానీ హెల్త్ స్టేటస్ మనం తీసుకోము, ఎడ్యుకేషనల్ స్టేటస్ మనం తీసుకోము, పేయింగ్ కెపాసిటీ మనం తీసుకోము. యూజువల్గా పేయింగ్ కెపాసిటీ అండ్ మెయిన్గా చూస్తాం ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసే ముందర అక్కడ ఒక పేయింగ్ కెపాసిటీ ఎట్లుంటుందని చెప్పేసి. సార్ నేను ఏం ఆలోచించట్లేదు, నాకు ఒక నష్టం జరిగింది, క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందకపోవడం వల్ల మనకు నష్టం జరిగింది, అది 10 మందికి జరగకూడదు. దట్ ఈస్ ఓన్లీ నాకు మోటో, నా ఉద్దేశమే అది, అంతకుమించి ఇంకేం లేదు. నేను ఎట్లా సర్వైవ్ అవుతా, ఎట్లా సస్టైన్ అవుతా, వాళ్ళు కట్టరా తర్వాత విషయం. దట్ ఈస్ ఆ రీజన్ తోటి ఆయన మాట్లాడినప్పుడు ఎస్ నేను అప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి ఆలోచించాల్సి వచ్చింది. ఓకే వీళ్ళు నిజంగా హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి వీళ్ళకి అని చెప్పేసి కొంచెం ఒక స్టడీ చేసుకున్న తర్వాత కొంచెం ఒక ఫోకస్ మనకు వచ్చింది. ఒక ఈ ఇష్యూస్ ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి వాటిని మనం కొంచెం అటెండ్ చేయాల్సి వస్తుందని చెప్పేసేసుకొని స్టార్ట్ చేయడమే హాస్పిటల్తోనే స్టార్ట్ చేసాం. ఆయన ఎవరు స్టార్టెడ్ ఒక ఓపీ పెట్టేసుకొని చాలామంది అన్నారు, లేదు ముందు ఓపీగా చూడు, అవుట్ పేషెంట్గా చూడు, పేషెంట్ని చూసిన తర్వాత కొంచెం డెవలప్ అవుతుంది, డెవలప్ అయిన తర్వాత హాస్పిటల్ స్టార్ట్ అంటే లేదు, ఐ వాంట్ టు గివ్ డే 1 నుంచి ఐ వాంట్ టు గివ్ ఏ గుడ్ సర్వీస్, ఎమర్జెన్సీ సర్వీస్. డాక్టర్గా నేను ఎమర్జెన్సీస్ ప్రొవైడ్ చేయలేనప్పుడు ఇంకెవరు ప్రొవైడ్ చేయగలుగుతారు? సో ఎమర్జెన్సీస్ లేకపోవడం వల్ల 2005లో ఆల్మోస్ట్ 2 to 3 hours ట్రావెల్ చేసేది వాడు నీలోఫర్ హాస్పిటల్ రావడానికి. సో అట్లా రోడ్డు మధ్యలో ఎంతమంది చనిపోతున్నారో అసలు లెక్క ఉండదు. నో వన్ నోస్ దట్ ట్రాజడీ పార్ట్. సో అది నేను ఎంతో కొంత ప్రివెంట్ చేయగలిగితే, మొత్తం ప్రివెంట్ చేస్తాను నేను చెప్పాను, కానీ ఎంతో కొంత నేను ప్రివెంట్ చేయగలిగితే డెఫినెట్గా ఎందరో ఇళ్ళకి నేను ఒక నా తమ్ముడు లాంటి రవి అనే ఒక కాంతిని వెలిగించగలుగుతా అని చెప్పేసి ఒక దాంతో ఐ స్టార్టెడ్ స్ట్రైట్ అవే మహబూబ్ నగర్లో స్టార్ట్ అయ్యి ఒక 25 బెడ్స్తో హాస్పిటల్ స్టార్ట్ చేసాం అనమాట. అంటే అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ, అప్పుడు రవి హాస్పిటల్లో ఉన్న ఎక్విప్మెంట్ అనండి, అక్కడున్న ఫెసిలిటీస్ అనండి, ఏ స్థాయి వరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే 2005 నుంచి మనం ఆ హాస్పిటల్కి ఇనిషియల్గా వచ్చినప్పుడు ఎట్లా ఉండిందంటే, ఇనిషియల్గా మనకు అది తెలియదు బేసిక్ ఎంత రిక్వైర్మెంట్ అవసరం పడుతుంది అని చెప్పేసి బేసిక్ రిక్వైర్మెంట్తోనే మనం స్టార్ట్ చేసాం. 2008లో ఏమైపోయిందంటే ఒకరోజు నేను ఒక 4 డెత్ డిక్లేర్ చేయాల్సి వచ్చింది ఒకటే రోజు. ఎందుకు? నా దగ్గరకు వచ్చిన బేబీస్, న్యూ బార్న్ బేబీస్ అన్ని కూడా బయట నుంచి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చారు, సరైన ట్రీట్మెంట్ ఎండ్ ఆఫ్ ద స్టేజ్లోకి వచ్చారు నా దగ్గరికి. వాళ్ళని నేను 1-2 డేస్లోనే వాళ్ళని డెత్ డిక్లేర్ చేయాల్సి వచ్చింది. రీజన్ ఏందని వెతికితే అప్పుడు మన దగ్గర వెంటిలేషన్ ఫెసిలిటీ లేదు, సో ఎక్విప్మెంట్ ప్రాపర్ ఎక్విప్మెంట్ లేదు, ఇంకా టెక్నికాలిటీ లేదు, అండ్ టెక్నీషియన్స్ ఆర్ ఎక్విప్డ్ హాస్పిటల్ ఎక్విప్మెంట్స్ కానీ టెక్నీషియన్స్ కానీ క్వాలిఫైడ్ డాక్టర్ అంటే వెంటిలేషన్ చేయడానికి ఉండే క్వాలిఫైడ్ డాక్టర్ గారు లేడని చెప్పేసి అనిపించిన తర్వాత నేను ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసింది ఏంటంటే, ఇమ్మీడియట్గా ఐ డిడ్ దట్ జాబ్కి ఒక హాస్పిటల్ని మనము ఈ ఉన్న సెటప్ సరిపోదు, వీ నీడ్ టు బిల్డ్ హాస్పిటల్. సో 2010లో సెటప్ మళ్ళీ మార్చేసాను ఫాస్ట్గానే. మార్చేసిన తర్వాత 2011 షిఫ్ట్ అయిపోయాము. దాని తర్వాత ఒక రెట్రోస్పెక్టివ్ స్టడీ తీసుకొని ఆ రోజు మా నాన్నకు చెప్పాను, నేను ప్రాక్టీస్ చేయదలుచుకోలేదు నాన్న అంటే ఒకటే అన్నాడు, దీంట్లో నీ తప్పు ఉంటే నువ్వు మానే, ఐఎమ్ ఓకే విత్ ఇట్. దీంట్లో నీ తప్పు లేదు అని నువ్వు అనిపిస్తే ఎక్కడ ప్రాబ్లం ఉందో వెతుకు, నేను మా వైఫ్. అంతే కదా. ఇప్పుడు ఎందుకంటే మీ దగ్గరికి వచ్చేటప్పటికే చాలా పీక్లో వచ్చారు, లాస్ట్ మినిట్లో వచ్చారు. ఆ టైంకి పాపం మీరు మాత్రం ఏం చేయగలుగుతారు? సో నేను మా వైఫ్ అట్లా అంటే 2 days అసలు నాకు నిద్ర పట్టలేదు. లిటరల్గా చెప్పాలంటే 4 బేబీస్ని డెత్ డిక్లేర్ చేసాం. పేరెంట్స్ వాళ్ళు కూడా అంటే ఏమనట్లే, ఐ వాజ్ నాట్ కన్విన్స్డ్ మై సెల్ఫ్. ఏదో చేయాలన్నప్పుడు వి డిస్కస్డ్. అండ్ ఫస్ట్లో మా వైఫ్ ఫస్ట్ ఇల్లే కడదాం అన్నది, కానీ దాని తర్వాత షీ సపోర్టెడ్ మీ టు లైక్ లేదు ఫస్ట్
వి గో ఫర్ హాస్పిటల్లో కడగదామని చెప్పేసి సైమల్టేనియస్గా హాస్పిటల్లో స్టార్ట్ చేసాం. హాస్పిటల్ స్టార్ట్ చేసుకొని ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మళ్ళీ ఇమ్మీడియట్గా అన్ని డంప్ చేసేసి కొత్త ఎక్విప్మెంట్ తెప్పించేసుకొని ఒక మంచి టెక్నీషియన్స్ నేను ఒక ఫెలోషిప్ నిన్నటల్ ఫెలో చేసిన అతను ఢిల్లీ నుంచి తెప్పించేసి మన హాస్పిటల్లో ఉన్న ఎక్విప్మెంట్ అంతా కూడా మొత్తం ఆయన సజెషన్స్ తోటి మొత్తం మళ్ళీ కొత్త ఎక్విప్మెంట్ అంతా తీసేసుకొని కాస్ట్లీ ఎక్విప్మెంట్ అంటే ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్ ఏమున్నాయో ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా అప్పుడు పెట్టించేసుకొని అప్పుడు చేయడంతో అప్పుడు మేము ఆ 1 కిలో బేబీస్ని 1.5 కిలో బేబీస్ని ఆర్ పుట్టినప్పుడే బర్త్ ఆస్ఫిక్సియా అంటాం, ఆక్సిజన్ అందకపోవడము, కాన్ పాలస్యం అవ్వడము, ఫిట్స్ రావడము, ఇట్లాంటి బేబీస్ని మురికి మింగడం, ఇట్లాంటి బేబీస్ని కూడా మేము సర్వైవ్ చేయడానికి అన్ని పాసిబిలిటీ ఎక్విప్మెంట్స్ అని కూడా అక్కడ ప్రొవైడ్ చేసుకొని ఆ వచ్చిన డాక్టర్ కూడా హీ హ్యాస్ గివెన్ ట్రైనింగ్ టు ఆల్ ద స్టాఫ్. సో అందరికీ స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల మాకు అది కొంచెం టఫ్ టైం జరిగింది ఒక 1 year, బట్ స్టిల్ ఆ డెత్ రేట్ని డెఫినెట్గా ఎంతో కొంత ప్రివెంట్ చేయగలిగినాం. స్టాప్ చేయమని చెప్పి ప్రివెంట్ చేయగలిగినాం. అంటే ట్రాన్స్పోర్ట్ ఇక్కడి నుంచి హైదరాబాద్కి రావాలంటే కూడా ఎంతో కొంత స్టెబిలైజ్ చేసి వాళ్ళ అఫోర్డబిలిటీ లేకపోతే స్టెబిలైజ్ చేసి పంపించడము. రెండోది అక్కడే వాళ్ళు చేయించుకుంటామంటే అక్కడే చేయడము. మూడోది అఫోర్డబిలిటీ ఎంతో కొంత. ఇప్పుడు నా సొంతూరు అన్నప్పుడు డెఫినెట్గా నాకు సార్ నాకు డబ్బులు ఎవరు ఒక ఫోన్ చేస్తారు, లేకపోతే రిలేటివ్స్ ఫోన్ చేస్తారు, లేకపోతే తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తారు. వేరే ఐఎమ్ ఓకే విత్ ఇట్. లేదు అని జెన్యున్గా ఒప్పుకున్నప్పుడు విల్ బీ హ్యాపీ టు గివ్ ద సర్వీసెస్ వితౌట్ ఎనీ దీంట్లో ఒక లాభాపేక్ష లేకుండా ఆ సర్వీసెస్ ఇవ్వడానికి ఎప్పుడు హ్యాపీగానే ఉంటాం కాబట్టి. సో అట్లా లేదండి, లాభాపేక్ష అంటే మీరు మహబూబ్నగర్లో బెటరు. దట్స్ వెరీ సింపుల్ పాయింట్ యాక్చువల్లీ. ద థింగ్ ఈజ్ ఇప్పుడు మీరంటే చేస్తారు సార్, కానీ హాస్పిటల్ స్టాఫ్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో, ఈవెన్ చిన్న బ్లడ్ టెస్ట్ చేసిన వాళ్ళు కూడా నేను ఈ హాస్పిటల్లో నేను చేస్తున్నాను, నా స్కేల్ ఎంత ఉంది, నాకు ఇంత స్కేల్ పెరగాలి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో మారుమూల ప్రాంతాల్లో పోస్టింగ్ వస్తే ఇష్టంగా ఎవరు వెళ్ళరు సార్. సో అలాంటి కండిషన్ ఉంది రైట్ నౌ. అమ్మో అక్కడ మా పిల్లలకి ఫెసిలిటీస్ ఏమి ఉండవేమో, మా లైఫ్ ఎలాగా అన్న పాయింట్లో దాని ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? 2005లో మేము హాస్పిటల్లో పెట్టినప్పుడు మౌనార్లో 10 daysకి ఒకసారి మంచినీళ్ళు వచ్చేవండి. అయ్యో బాబోయ్, ఇట్ వాజ్ ఏ షాక్ ఫర్ మై వైఫ్. తను నిజామాబాద్లో పుష్కలంగా ఉన్న నీళ్ళ ప్రాంతంలో పెరిగింది. 2003లో పెళ్ళి అయిపోయేసి షిఫ్ట్ చేసుకున్నాం ఇక్కడికి. తర్వాత హాస్పిటల్ పెట్టాము. తను అప్పటికి గైనకాలజీ జాయిన్ అయింది. ఇక హాస్పిటల్ పెట్టేసేసి ఇక్కడ చూస్తే వాటర్ రావట్లేదు. 10 daysకి ఒకసారి వాటర్ వస్తున్నాయి, డ్రింకింగ్ వాటర్ వస్తున్నాయి, అండ్ సాల్ట్ వాటర్ స్నానాలకు వాడాలి, బోర్ వాటర్ వాడాలి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో పేయింగ్ కెపాసిటీ మరి ఎట్లా హ్యాండిల్ చేస్తామంటే ఇనీషియల్గా లిటరల్గా అంటే ఐ యూస్ టు డూ ఆల్ ద జాబ్స్. నేనే చేసేవాడిని. అదే మనమే డ్రిల్ మాస్టర్, అన్ని మొత్తం నేనే చేసేవాడిని. అంటే ఇనీషియల్గా స్టాఫ్ కూడా ట్రైనింగ్ వాళ్ళకి నేనే ఇవ్వాలి. బేబీస్కి డైపర్ చేంజ్ దగ్గర నుంచి ఐవే క్యాన్ల నుంచి ఫీడింగ్ వరకు మొత్తం నేనే ఇవ్వాలి, నేనే చూపించాలి పేరెంట్కి అండ్ నర్సింగ్ స్టాఫ్కి. సో అట్లా డెవలప్ అంటే ఎవరో ఒకరు ఎక్కడో స్టార్ట్ చేయాలి. కరెక్ట్. సో ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయకపోతే క్వాలిటీ ఆఫ్ మనకు స్టాఫ్ దొరకదు. సో ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని మేము కంటిన్యూగా చేయడం స్టార్ట్ చేసినాం. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇప్పటికి కూడా కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది. సిరివెన్నెల గారు చెప్పినట్టు ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుకి అటు ఇటు ఇటు అటు అని ఒక అడుగు మనమే ముందుకు వేయాలి అని. సో అలా మీరు స్టార్ట్ చేశారు అక్కడ. ట్రైనింగ్ తప్పదండి, ఎందుకంటే క్వాలిటీ ట్రీట్మెంట్ కావాలంటే నీకు క్వాలిటీ స్టాఫ్ ఉండాలి. క్వాలిటీ స్టాఫ్ని మనం అక్కడున్న వాతావరణంలో ఎత్తుక్కోలేం, బయట నుంచి అక్కడి నుంచో రాలేరు. ఉన్న వాళ్ళలోనే క్వాలిటీ మనం ఎత్తుక్కోవాలి, వాళ్ళని ట్రైన్ చేయాలి. సో వాళ్ళని అట్లీస్ట్ బేసిక్ కోసం మనం ట్రైన్ చేసుకున్నప్పుడైనా సరే కొంచెం ఎమర్జెన్సీస్లో మనం వాడిని ఈ ఎమర్జెన్సీని ఇట్లా గుర్తుపట్టాలి, ఈ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు నాకు ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పడానికన్నా కొంచెం మనం ఒక 2 నిమిషాలు పడుకోవడానికి. అసలు నేను ఇనీషియల్గా 5 years ఐ డోంట్ థింక్ మాకు కనీసం 4 గంటల నుంచి 5 గంటలు కూడా పడుకోలేదు. ఎందుకంటే అంత రష్ ఉండేది. ఎమర్జెన్సీస్. మన పరిచయం స్టార్ట్ అయ్యి 3 ఏళ్ళు అయిందా సార్? అప్పటికి ఇప్పటికీ ఆల్మోస్ట్ సగం అయిపోయారు మీరు. సో అది నేను అర్థం చేసుకోగలను. అంటే ఒక వైపున హాస్పిటల్ నిలబెట్టుకోవాలనే ప్రయత్నం, ఇంకోటి పేషెంట్స్కి న్యాయం చేయాలనే ప్రయత్నం, ఇంకోటి ఫినాన్షియల్ టెన్షన్స్, స్టాఫ్ని ట్రైనింగ్ చేసుకోవడం, ఎవ్రీథింగ్. ఓ మై గాడ్, సచ్ ఏ ట్రెమెండస్లీ ఏమంటారు మెంటల్ టెన్షన్. దానికి తోడు వీ రన్ ఏ ఫౌండేషన్, మన రవి ఫౌండేషన్ అని 2016 నుంచి స్టార్ట్ చేసాము. సో దాని ద్వారా అవేర్నెస్ యాక్టివిటీస్, మోస్ట్ ఆఫ్ అవేర్నెస్ యాక్టివిటీస్. ఇప్పుడు మీకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి చాలామంది ముందుకు వస్తారు, అవేర్నెస్ ఇవ్వడమే పెద్ద పని, చాలా పెద్ద పని. సో ఆ అవేర్నెస్ లేక మనం చూసినాం కోవిడ్లో ఎన్ని ప్రాణాలు పోయినాయో. సో ఈ అవేర్నెస్ అంటే పీడియాటిక్లో ఇంకా అవేర్నెస్ చాలా తక్కువ. ఎందుకంటే ఇట్లాంటి ఇప్పుడు ఎడ్యుకేషన్ కొంచెం పూర్ణ చోట అవేర్నెస్ ఇంకా తక్కువ ఉంటుంది. సో దానికి నేను సాధ్యమైనంత వరకు రవి చిల్డ్రన్స్ హాస్పిటల్ వైపున కానీ, రవి ఫౌండేషన్ తరపు నుంచి కానీ చాలా మటుకు హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. వాట్ ఈస్ గుడ్ ఫర్ అ చైల్డ్, వాట్ ఈస్ గుడ్ ఫర్ అ బేబీ, ఆర్
ఎట్లాంటి సిచ్యువేషన్స్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో బేబీని తీసుకురావాలి, ఎట్లాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మన అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి అనే దాని మీద అవేర్నెస్ అనేది స్టార్ట్ చేసాం. సో అట్లా అవేర్నెస్ స్టార్ట్ చేస్తూ దాంట్లో మధ్యలో మళ్ళీ ఒక హాస్టల్స్ని ముందు ఇనిషియల్గా టార్గెట్ చేసాము. సో అక్కడ హెల్త్ ఫెసిలిటీస్, హెల్త్ అవేర్నెస్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఇనిషియల్గా ఐ కవర్డ్ ఆల్మోస్ట్ ఆల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఇన్ మహబూబ్నగర్. రెడ్ క్రాస్ అండ్ లయన్స్ క్లబ్ వాళ్ళ హెల్ప్ తోటి వి కవర్డ్. అంటే ఓన్లీ ఈ అవేర్నెస్ కార్యక్రమం ఓన్లీ మహబూబ్నగర్లో మాత్రమే చేసాం, ఎంటైర్ మహబూబ్నగర్ డిస్టిక్. దాని తర్వాత కొన్ని బ్లైండ్ స్కూల్స్, తర్వాత మనకి ఆర్ఫనేజ్ హోమ్స్లో, దాని తర్వాత అట్లనే వి స్టార్టెడ్ వన్ సైకిల్ క్లబ్. అవును. పాలమూరు సైక్లింగ్ క్లబ్ అని చెప్పేసి సైక్లింగ్ క్లబ్ స్టార్ట్ చేసుకొని దాంట్లో అందరూ కొంతమంది టీచర్స్, తర్వాత పోలీస్ వాళ్ళు, తర్వాత కొంతమంది లోకల్ ఆంటర్ప్రినర్స్, అట్లా నేను. అండ్ దాన్ని ఒక సేవ్ గర్ల్ చైల్డ్ అనే కాన్సెప్ట్ మీద, అరే ఒక ఇంట్లో ఎందుకు అమ్మాయి వద్దనుకుంటున్నారు కానీ అదే ఇంటికి కోడలు కావాలనుకుంటున్నారు, మరి అక్కడ పుట్టాలి అమ్మాయి కానీ మన ఇంట్లో వద్దనుకుంటే రేపు పొద్దున మన పిల్లలకి ఎక్కడ దొరుకుతారు. సో అదే దాని మీద వై సేవ్ గర్ల్ చైల్డ్ అనేది ఇంపార్టెంట్ అనే దాని మీద యూస్ టు సైక్లింగ్ అయిపోతుంది, సండే మన సైక్లింగ్ అయిపోతుంది, ద సేమ్ టైమ్ సమ్ అవేర్నెస్ వస్తుంది ఇవ్వడం అని చెప్పేసి. ఎందుకంటే ఒక 10 మంది ఒక సేమ్ టీషర్ట్ వేసుకొని ఒక సైకిల్ మీద వెళ్తున్నప్పుడు అందరి కళ్ళు అక్కడే ఉంటాయి, ఎందుకు వెళ్తున్నారు అనే దాని మీద. సో వెళ్తున్నప్పుడు వాళ్ళందరికీ కూడా కొన్ని పాంప్లెట్స్ ఇవ్వడమో, లేకపోతే అక్కడ వేసేసి ఆ ఊర్లో వాళ్ళకి అందరికీ అక్కడున్న పెద్ద మనుషులను గ్యాదర్ చేసుకొని అందరినీ మాట్లాడి వాళ్ళతోటి వ్యూస్ అబౌట్ దేర్ వ్యూస్ అండ్ థాట్స్, ఎట్లా సమాజం మీద ప్రభావం ఎట్లా చూపుతుంది, పెద్ద మనుషుల యొక్క ఆలోచన రీతి ఇప్పుడున్న సమాజానికి ఎట్లా ఉపయోగపడుతుంది దాని మీద, ఎందుకు మనం అమ్మాయిని కాపాడుకోవాలి అనేది దాని మీద యూస్ టు గివ్ దట్ కైండ్ ఆఫ్ ఇది అవేర్నెస్. అట్లనే ఫౌండేషన్ ద్వారా యువ ప్రోగ్రామ్స్ అని ఒకటి చేసాం. ఆ యువ ప్రోగ్రాంలో అన్ని స్కూల్స్లో, కొన్ని గర్ల్స్ స్కూల్స్లో, కొన్ని బాయ్స్ స్కూల్స్లో అండ్ కోఎడ్ స్కూల్స్లో కూడా, అంటే ఈ టీనేజ్ ఏజ్లో వచ్చే ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ మీద, వాటి మీద వీ హ్యావ్ గివెన్ అవేర్నెస్. సో బాడీ చేంజెస్ ఎట్లా వస్తాయి, ఎమోషనల్ చేంజెస్ ఎట్లా వస్తాయి, అండ్ వాట్ ఈస్ గుడ్ టచ్, వాట్ ఈస్ బ్యాడ్ టచ్, సో వీటి మీద, అండ్ వాట్ ఈస్ లాసెస్ నో అని అది కూడా ఇంపార్టెంట్. సి ఎంతసేపు ఉన్న అమ్మాయిల్ని మీరు ఇలా ఉండాలి అంటుంది తప్ప అబ్బాయిల్ని నువ్వు ఇలా ఉండకూడదని చెప్పట్లేదు. ఎగ్జాక్ట్లీ. సో ఆ బాయ్స్ స్కూల్లోకి వెళ్ళిపోయేసేసి నువ్వు ఇలా ఉండకూడదు అనే దాని మీద కొన్ని అవేర్నెస్ ఇచ్చేసేసుకొని, సో వాళ్ళకి నీకు కూడా పనిష్మెంట్ ఉంది అని చెప్పి కార్యక్రమం కింద అదొక అవేర్నెస్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసాము. దట్ ఈస్ ఆల్ ఫౌండేషన్లో మ్యాక్సిమం కూడా హెల్త్ ఇష్యూస్ మీద, మొన్న కోవిడ్కి ముందర అంతా కూడా హ్యాండ్ హైజీన్ మీద, స్కూల్ కోవిడ్కి ముందే కాదు, ఇట్ వాజ్ ఇంతకుముందు కూడా స్కూల్ హెల్త్ ప్రోగ్రాంలో అన్ని స్కూల్స్లోకి వెళ్ళిపోయేసేసి హ్యాండ్ హైజీన్ మీద పిల్లలకి, ఎందుకంటే హైజీన్ ఏదున్నా నోటి ద్వారా వచ్చే మ్యాక్సిమం మనకి ఇష్యూస్ అని కూడా నోటి ద్వారా వచ్చే రోగాలే వస్తుంటాయి. సో దాంట్లో వాటర్ బాన్ కావచ్చు, ఫుడ్ బాన్ కావచ్చు, వాడి నోటి ద్వారా, మన నీళ్ళ ద్వారా వచ్చేవి, ఆహారం ద్వారా వచ్చేవి కాబట్టి, సో వాటి మీద అవేర్నెస్ క్రియేట్ చేసి కొన్ని స్కూల్స్లో అందరికీ డెటాల్స్ అట్లా సప్లై చేయడము అవన్నీ చేసాం. సో దిస్ ఆల్ ఫౌండేషన్ యాక్టివిటీస్ వీఆర్ స్టిల్ డూయింగ్ విత్ ద ఫౌండేషన్ యాక్టివిటీస్. రైట్ నౌ మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నవాళ్ళు మాత్రమే అక్కడికి వస్తున్నారా, లేదా అసలు ఇక్కడ ఉంది అని చుట్టుపక్కల ఉన్న ఊళ్ళకు కూడా తెలిసి వాళ్ళు వచ్చే అవకాశం ఉందా సార్? మహబూబ్నగర్ డిస్టిక్ మొత్తానికి రవి చిల్డ్రన్స్ హాస్పిటల్కి ఒక నమ్మకం ఇవ్వగలిగింది. ఏంటి అంటే ఎనీ ఎమర్జెన్సీ మనం అక్కడికి వెళితే దే కెన్ హ్యాండిల్. సో ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ, అన్ని ఫెసిలిటీస్ అండి. అంటే మనం తీసుకుంటే వెంటిలేటర్స్, తీసుకుంటే సిరింజ్ పంప్స్ అని, ఇంక్యుబేటర్స్ అని, వార్మర్స్ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ వెంటిలేటర్స్, ఆల్ కైండ్ ఆఫ్ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్. ఇప్పుడు మనం న్యూరోటాలజిస్ట్ అంటాం, అంటే అదే నేను ఇప్పుడు నెక్స్ట్ నా క్వశ్చన్ కూడా అదే, సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ని అక్కడ ప్రొవైడ్ చేసేసి రౌండ్ ద క్లాక్ సర్వీసెస్ని. ఇప్పుడు ఆ న్యూరోటాలజిస్ట్ని హైదరాబాద్లో మనం పొందాలంటే రెయిన్బోలోనో, లోటస్లోనో, ఇక్కడ బిగ్ కార్పొరేట్ హాస్పిటల్లో మనం పొందాలి. కానీ అట్లాంటి సర్వీసెస్ని అక్కడ ఇవ్వగలగాలి. ఎందుకంటే క్వాలిటీ అనేది ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో అప్పుడే మనకు ట్రీట్మెంట్లో ఒక రిజల్ట్ అని వస్తుంది. అది ఇవ్వకుండా సింపుల్గా అడ్మిట్ చేసేసుకొని దాని తర్వాత ఇప్పుడు రెఫర్ చేస్తాము అంటే అది కొంచెం టఫ్ జాబ్ ఎవరికైనా పేరెంట్. ఎలా స్పెషలిస్ట్ని మహబూబ్నగర్ వరకు రప్పించగలుగుతున్నారు అంటే వాళ్ళకి, అంటే ఇప్పుడు ఎవరైనా మీలాగా చాలా ప్యాషనెట్గా ఉండాలి, అలా ఉన్న వాళ్ళు దొరకడం చాలా కష్టం. అంటే కొంతమంది దొరుకుతారండి, కొంతమంది ఎట్లుంటారంటే వాళ్ళకి, అంటే ఈ ఏజ్లో ఇప్పుడు ఎట్లా ఉంటారంటే వాళ్ళు ఏదో కొంచెం వర్క్ చేయాలి, అట్ ద సేమ్ టైం మనీ కూడా రావాలి. గురువారెడ్డి గారు మాట అన్నారు, స్టేజెస్ ఉంటాయి, డాక్టర్గా చదివిన తర్వాత ఒక మంచి హాస్పిటల్ పెట్టాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, డబ్బు సంపాదించాలి, ఆ తర్వాత ఫైనల్గా అల్టిమేట్గా ఉండేది అందరికీ కూడా జనాలకు ఏదైనా చెయ్యాలి, ఆ పాయింట్లో ఉన్నాను అంజలి అని. సో దట్స్ రియలీ గ్రేట్ సార్.
కానీ నేను అనేది ఏంటంటే నాకు ఇప్పుడు మీరు చెప్పినంత వరకు నేను ఇప్పటి వరకు మీ జర్నీని చూసినంత వరకు ఎక్కడ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్లో నాకు ఎక్కడ అనిపించలే. ఎలా ఎలా సస్టైన్ అవుతున్నారు సార్? సస్టైన్ అంటే తప్పదండి ఇప్పుడు, ఎందుకంటే మనం ఒక ప్యాషన్ నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కనీసం ఇలా స్లీపింగ్ లైన్ ఇలా స్టేబుల్ గా అవకాశం కూడా నాకు కనిపించట్లేదు. అప్ అండ్ డౌన్స్ ఉంది. ఇక అది డెఫినెట్ గా నడుస్తూనే ఉంటుంది. ఒక్కొక్కసారి అక్కడి నుంచి ఇక్కడ తీసుకెళ్ళి కూడా సాలరీస్ ఇచ్చేస్తూ ఉంటాం. అది తప్పదు. ఎందుకంటే ఎప్పుడు అంటే మన థాట్ ప్రాసెస్, మన యొక్క ఇంటెన్షన్ సేవింగ్ లైఫ్ అనేది ఒక ఉన్నప్పుడు దాంట్లో ఇక మనం ఏమో ఆలోచించాం అంతే. ఇప్పుడు నాకు అక్కడ ఆ డాక్టర్ ఉండడం వల్ల లైఫ్ సేవ్ అవుతుంది, ఆ స్పెషలిస్ట్ ఉండడం, సూపర్ స్పెషలిస్ట్ ఉండడం వల్ల ఈవెన్ 1 కిలో బేబీని కూడా మనం సర్వే చేయగలుగుతున్నాం. ఆ 1 కిలో బేబీ హైదరాబాద్కి వచ్చేసి ఎనీ కార్పొరేట్లో ఉండాలంటే 1-2 months ఉండాలంటే దానికి కనీసం 20 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అంత పెట్టుకునే కెపాసిటీ అక్కడ లేదు. ఓకే, వాళ్ళు ఎంతో కొంత పెడతారు బట్ స్టిల్ దాంట్లో డిస్కౌంట్ ఏదో వదిలేద్దాం, కానీ బట్ లైఫ్ సేవ్ అవుతుంది. నాకు దట్ ఈస్ నాకు వచ్చే కిక్ అక్కడనే. ఆ లైఫ్ సేవ్ అవ్వడం వల్ల రేపు పొద్దున అంటే మీకు కొన్ని స్టోరీస్ చెప్తాను మీకు. ఇప్పుడు ఆ లైఫ్ సేవ్ అయిన పిల్లలు కొంతమంది, ఒకసారి నేను ఇట్లా పేషెంట్ చూస్తున్నాను, జస్ట్ ఒక 2 months పాపని 2-3 months పాపని పట్టుకొని వాళ్ళమ్మ పరిగెత్తుకుంటూ వచ్చేసేసి అది అప్పటికే పాలు తాగుతున్నప్పుడు సరం పట్టేసినట్టుంది, ఆస్పిరేట్ అయింది, లంగ్స్లోకి వెళ్ళిపోయినట్టుంది, కొంచెం బ్రీతింగ్ డిఫికల్ట్ అవుతుంది. ఎందుకు అవుతుంది సార్ అలాగా? అంటే ఫీడింగ్ పొజిషన్ సరిగ్గా లేకపోయినా పిల్లలు ఒక్కొక్కసారి ఏడుస్తున్నప్పుడు సడన్గా మనం పాలు పట్టించే ప్రయత్నం చేసినా కొంచెం ఇబ్బందుల వల్ల సో జరిగింది. ఇంటికి నా దగ్గరకు వచ్చేసరికి చూస్తే హార్ట్ రేట్ కొంచెం డ్రాప్ అయిపోయింది, లిటరల్గా ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అయిపోయినాయి. లిటరల్గా ఆమెను నేను సిపిఆర్ చేసిన ఆ రోజు. అంత చిన్న పిల్లని సిపిఆర్ చేసిన తర్వాత ఆ బతికిన పాప టుడే నౌస్ ఈజ్ ప్లేయింగ్ నేషనల్ ఆర్చరీ. సో నైస్ నాకు ఇవ్వండి సార్, ఎంట్రీ చేద్దాం. ఎందుకంటే అమ్మాయిలని ఒక స్పోర్ట్స్లో ఆ స్థాయి వరకు వెళ్ళడం అంటే నేషనల్ ఆర్చరీ. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ దట్ అంటే ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా సార్ మేము ఆర్చరీ ఆడుతుంది కదా, ఆ పాప వాళ్ళ రిలేటివ్స్ ఇస్తారంట. అదే కదా టీచర్స్కి డాక్టర్స్కి ఉన్న గొప్ప అవకాశం సార్. జనరేషన్స్ మీ చేతుల మీదుగా పెడుతూ ఉంటాయి. సో మేము ఆర్చరీ ఆడతారు కదా సార్, ఆర్చరీ పాప వాళ్ళ పాప ఫ్రెండ్స్, మేము ఫ్యామిలీ అంటారు, రిలేటివ్స్ అంటారు. అట్ ద సేమ్ టైం సడన్గా ఐ గాట్ ఎ మెసేజ్ ఒక 1 year బ్యాక్. సడన్గా మా పిల్లోడికి ఐఐటీలో సీట్ వచ్చింది సార్ అని చెప్పేసి కంగ్రాచులేషన్ పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసాను, అసలు వీడియో తెలిసినట్టున్నాడు అని చెప్పేసి మెసేజ్ చూస్తే ఎస్ సార్ మీరు నిలబెట్టిన ప్రాణం సార్ అన్నారు. ఎస్ ఆ బాబుకి లిటరల్గా నో వన్ రికగ్నైజ్డ్ సమ్ హెల్త్ ఇష్యూ. వాడికి సింపుల్ రికగ్నైజేషన్ తోటి వాడికి మళ్ళీ మనం ట్రీట్మెంట్ ఇవ్వడం తోటి ఆ బాబు లైఫ్ సేవ్ అయింది. వాడు ఇవాళ ఐఐటి జాయిన్ అయిపోయాడు. ఒక బాబుని మనము డెంగ్యూ ట్రీట్మెంట్ ఇచ్చి వాడికి లైఫ్ సేవ్ చేసినాం అంటే పేరెంట్స్ వచ్చి చెప్తే కానీ మనకి తెలియదు, మళ్ళీ వాళ్ళు ఏమయ్యారు తెలియదు మనకి. ఓ రోజు మనం ఇట్లా బయట కూడా ఫ్రెండ్స్ మధ్యలో మాట్లాడుతూ ఉంటే ఒక అతను వచ్చి పరిచయం చేసుకుంటున్నప్పుడు నన్ను ఎవరు అతనికి పరిచయం చేశారు. డాక్టర్ శేఖర్ రవి హాస్పిటల్ అంటే సార్ ఎందుకు తెలియదు సార్, మా పిల్లగాడికి డెంగ్యూ వస్తే కాపాడి ఈరోజు మా పిల్లగాడు నేషనల్ బాస్కెట్బాల్ ఆడుతున్నాడు. సో దోస్ ఆర్ అవే మనకి అంటే ఆ టైంకి మన యొక్క జర్నీ మొత్తాన్ని అంటే ఒక కంప్లీట్నెస్ ఇస్తా అంటాం కదా. సో ఆ ఫుల్ఫిల్మెంట్ కానీ కంప్లీట్నెస్ కానీ ఆ జర్నీలో వచ్చే రిజల్ట్ మంచిగా అనిపిస్తుంది. సో దట్ ఈస్ అందుకని ఇప్పటికి కూడా మేమేమనుకుంటామంటే అరే వీడు రేపొద్దున ఏమవుతారో మనకు తెలీదు. కరెక్ట్ వీడు రేపొద్దున ప్రెసిడెంట్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఇంత ఫైట్ చేసి వీడు బతుకుతున్నా అంటే ఏదో ఒకటి విషయం అయితే ఉంది వీడి లోపల. ఒక్కొక్క బేబీస్ మీరు ఒక్కొక్క బేబీస్ 20 days ఒక్కొక్క అంటే అమ్మాయిలకి యూజువల్గా ఈ ఫైటింగ్ కెపాసిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది, సర్వైవల్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. సీరియస్లీ సో ఆ సిక్నెస్ నుంచి బయటకు వచ్చే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఆ అమ్మాయిలు బయటకు వచ్చినప్పుడు రేపు ఏమవుతారో మనకు తెలియదు. అవును అది చెప్తా అమ్మ, ఇంత కష్టపడి మీరు కష్టపడ్డారు, మేము కష్టపడ్డాం, మా పాప కూడా కష్టం నుంచి బయటకు వచ్చింది. డెఫినెట్గా ఇది రేపు ఏదో ఒకటి అయితే అవుతుంది. సో టేక్ కేర్ ఆఫ్ కిడ్ ప్రాపర్లీ. అంటే అబ్బాయిలకి అంత ఉండదు, కొంచెం తక్కువ అంటే సార్ నేచర్ చాలా అంటే ప్రకృతి మనకి ఏదో వీకర్ సెక్షన్కి ఫైటింగ్ స్పిరిట్ కొంచెం కెపాసిటీ ఇచ్చినప్పుడే బ్యాలెన్స్ చేయగలుగుతుంది కదా, లేకపోతే బ్యాలెన్స్ చేయలేదన్న ఉద్దేశంతో ఇచ్చిందేమో తెలియదు మనకి. స్టిల్ ద సర్వైవల్ రేట్ అనేది యూజువల్గా ఫైటింగ్ అంటే సర్వైవల్ రేట్తో పాటు ఫైటింగ్ కెపాసిటీ, ఫైటింగ్ స్పిరిట్ అనేది న్యూ బార్న్ లోపల బేబీ గర్ల్కి ఉన్నంత బేబీ బాయ్లో మనం గమనించాం. ఈ సందర్భంగా నేను కూడా ఒక చిన్న విషయం షేర్ చేసుకుంటాను సార్. మా అబ్బాయి పుట్టినప్పుడు పుట్టాడు, ఏడవలేదన్నారు. వాడికి చేయాల్సినవన్నీ మీరు కొట్టడం ఇవన్నీ చేస్తారు కదా, చేసిన తర్వాత ఏడ్చాడు కానీ అంటున్నాడు
2-3 సార్లు బ్రీత్ తీసుకుని అంటున్నాడు. పుట్టడమే ఇక్కడ సెంటర్లో ఒక చిన్న డెప్త్ గుంటలాగా ఉంది వాడికి. స్కాన్లు ఏం చేశారు నాకు సిజేరియన్ అయింది, నేను యానస్థీషియా నుంచి ఇంకా బయటికి రాలేదు. వాడిని తీసుకెళ్ళి బ్లూ బేబీ అండి, పీడియాట్రిక్స్ క్లోజ్ అవ్వలేదు, ఫిల్టర్ అయిన బ్లడ్ ఫిల్టర్ కాని బ్లడ్ కలిసిపోతున్నాయి. ఒక మనిషికి 1 నిమిషానికి ఎన్నిసార్లు గుండె కొట్టుకుంటుందో దానికి 3 రెట్లు హార్ట్ బీట్ ఉంది ఈ అబ్బాయికి. హార్ట్ టైర్డ్ అయిపోతే కొలాప్స్ అయిపోతుంది బాడీ. సో ఇమ్మీడియట్గా వెంటిలేటర్కి షిఫ్ట్ చేయండి అన్నారు. డాక్టర్ దాసర్ రమేష్ బాబు గారు ఆయన పేరు. షిఫ్ట్ చేస్తారు. నేను ఏడిస్తే కుట్లకు ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో సూచేసుకని చెప్పి నాకు చెప్పలేదు. వారం అయింది నాకు బేబీని చూపించట్లేదు, 15 రోజులైంది నాకు బేబీని చూపించట్లేదు. కండిషన్ ఏంటంటే హార్ట్ బీట్ ఏమీ డెవలప్మెంట్ లేదు, లంగ్స్ కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్లో ఉంది. అప్పటికే టెస్టికల్స్ మీద బ్యాక్ వీప్లోనూ చిన్న శనగబద్దలు లాంటి పుళ్ళు వచ్చి 20వ రోజుకి చూపించారు నాకు. 20వ రోజుకి ఇంకా ఇప్పుడు చూపించకపోతే ఎప్పటికీ చూడలేదేమో ఆవిడ. హోప్లెస్ కండిషన్ అండి, ముక్కు ద్వారా మనం ఒక సర్జరీ చేయొచ్చు, నాట్ వేయచ్చు అని అన్నారు. చూసిన తర్వాత పుట్టినప్పుడేమో 3.75 ఉన్నవాడు 2 కిలోస్కి వచ్చేసాడు. సన్నగా పొడుగ్గా కనపడుతున్నాడు. తర్వాత నేను అసలు రికవర్ అవ్వలేకపోయాను సార్. అప్పుడు ఏడిచిన ఏడుపుకి నాకు సైట్ వచ్చింది. అంటే 1 మంత్ పాటు అసలు ఏమీ తినకుండా, బట్ లక్కీలీ ఎలాంటి సర్జరీ లేకుండా బయటకు వచ్చేసాడు. నౌ హీ స్టడీయింగ్ ఇంటర్ సెకండ్ ఇయర్. మీరంటే నాకు వాడిది గుర్తొచ్చింది. డాక్టర్స్ నిజంగా ఈ రోజుకి వాడికి 15-16 ఏళ్ళు వచ్చినా డాక్టర్ వద్దకు వెళ్తే రే నేనే ట్రీట్ చేశాను రా అని చెప్తుంటే భలే అనిపిస్తుంది సార్. ఇంత వాడు ఈరోజు 5.10 ఉన్నాడు వాడు హైట్. సో ఆయన అంటాడు వీడేనా ఇలా ఉన్నది, అసలు సర్జరీ లేకుండా ఎలా బయటకు వచ్చాడో అనిపించింది మాకు అని. సో ఆ గొప్ప అవకాశం ఈ డాక్టర్స్కి దొరికిందని. అంటే ఇంకో ఇక్కడ మీరు ఇది అన్నారు కాబట్టి చెప్తున్నాను మీకు సార్. ఒక బేబీని ఆల్మోస్ట్ ఒక 15 days నియర్లీ ఐసీయూలో పెట్టాం. బేబీని ఐసీయూ పెట్టినాం, ఫిట్స్ వచ్చినాయి, కన్వల్జన్స్ వస్తున్నాయి, తగ్గట్లేదు, రిపీటెడ్గా వస్తున్నాయి, తగ్గట్లేదు. బట్ మొత్తానికి 15 days తర్వాత తగ్గింది, పంపించేసాం. రీసెంట్గా ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తే ఆ ఈవెంట్కి నేను పిలిస్తే వెళ్ళాను, వేదిక్ మ్యాథ్. ఓహో. సో దానికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కానీ వెళ్ళాను. రైట్. వెళ్ళిన తర్వాత వెళ్తే ఒకడికి ఫస్ట్ ప్రైజ్ వచ్చి వాడికి డిస్ట్రిబ్యూషన్ ప్రైజ్ ఇస్తున్నాను. రైట్. ఇస్తుంటే అక్కడి నుంచి తెలిసిన అతను ఆంజనేయులు అని చెప్పేసి, సార్ నమస్తే సార్, నమస్తే సార్, ఏమి సార్ వీడే సార్ 15 రోజులు ఐసీయూలో ఉన్నది అంటే వీడి బ్రెయిన్ ఏంది ఇంత గట్టిగా అయింది, వాడు యూజువల్గా బ్రెయిన్ ఆక్సిజన్ లెవెల్ పడిపోతే యూజువల్గా ఛాన్సెస్ ఆఫ్ ఐక్యూ డ్రాప్ అవుతాయి. ట్రూ. అట్లాంటిది వాడు వేదిక్ మ్యాథ్లో వాడు ఫస్ట్ వచ్చాడు. సర్ప్రైజ్. సమ్ మిరాకిల్స్, డెఫినెట్గా సమ్ మిరాకిల్స్ హ్యాపెన్స్. ట్రూ. అది అంటే ఆ రోజు అది చూసినప్పుడు అనిపించింది, ఓకే సమ్ గుడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. మదర్ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు మంచి ఫుడ్ తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి ఇలా మీరు చెప్పినట్టు కిలోన్నర లోపల ఎందుకు పుడతారు సార్? ప్రాబ్లం ఏంటి అంటే మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ అండి. ఇప్పుడు ఒకటి బేబీ కండిషన్స్ ఉంటాయి అండ్ మదర్ కండిషన్స్ కూడా. బోత్ అవి కొంచెం అంటే గ్రోత్ డెవలప్మెంట్కి సరిగా దోహదపడినప్పుడు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఆఫ్ మదర్ అండ్ హెల్త్ ఇష్యూస్ ఆఫ్ బేబీ. ఇప్పుడు మనకి కొంచెం లోపల గ్రోత్ సరిగా IUGR అంటాము. సో గ్రోత్ సరిగా లేనప్పుడు కానీ, లేకపోతే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, క్వాలిటీ ఆఫ్ మీరు అన్నట్టుగా ఉన్నా కానీ, ఒకసారి మదర్ హెల్త్ సరిగా లేకపోవడం వల్ల ప్రిమెచ్యూరిటీ కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్, ఇవన్నీ తీసుకునే కొన్ని డ్రగ్స్ ఏదైనా ఉన్నప్పుడు డెఫినెట్గా బేబీ మీద ఎఫెక్ట్ అవుతాయి. ఒకసారి ఇంత లైట్ వెయిట్తో పుట్టిన బేబీ వాళ్ళు అన్ని రకాల డెవలప్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఎప్పుడు తెలుసుకోగలుగుతారు? అంటే డాక్టర్ కానీ పేరెంట్స్ కానీ. ఇప్పుడు మనకు హైదరాబాద్ లోపల ఆర్ మెట్రో సిటీ లోపల అది ఈజీ అండి. ఎందుకంటే వీళ్ళు డెఫినెట్లీ మానిటర్ వాడి యొక్క హెడ్ సర్కంఫరెన్స్ అంటాం, బ్రెయిన్ గ్రోత్ ఎట్లా ఉంది, ఎగ్జాక్ట్లీ ఎట్లా పెరుగుతుంది అని చెప్పేసి ఒక 15 daysకి 2 monthsకి 3 monthsకి ఎట్లా కంటిన్యూగా మానిటర్ చేస్తాం. ఈవెన్ మనం ఊర్లలో కూడా మేము చెప్తాం వాళ్ళకి, అమ్మ ఇది కొంచెం వీడికి హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి పుట్టినప్పుడే కాబట్టి మీరు కొంచెం ఒక 15 daysకి ఒకసారి, 3 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి ఇట్లా హెడ్ సైజ్ని మనం మానిటర్ చేస్తాం. సో హెడ్ గ్రోత్ని చూసేసుకొని బ్రెయిన్ గ్రోత్ ఎట్లా ఉంది, అట్ ద సేమ్ టైం కొన్ని మైల్ స్టోన్స్ ఉంటాయి. సో వీడు టైంకి నవ్విండా, టైంకి కొంచెం పట్టుకుంటున్నాడా, టైంకి మెడ నిలబెడుతున్నాడా, ఆ టైమ్స్ కొన్ని ఉంటాయి ఫిక్స్డ్ టైమ్స్. సో ఆ ఫిక్స్డ్ టైంలో చేయలేదనుకోండి
డెఫినెట్గా విల్ టేక్ ఇట్ యాజ్ ఏ కొంచెం గ్రేస్ పీరియడ్ ఇటు చూసుకుంటాం. వాడు పుట్టినప్పుడుకి ఏజ్ని దాన్ని కొంచెం గ్రేస్ పీరియడ్గా తీసుకొని దాన్ని మైల్ స్టోన్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు తొందరగా పుట్టాడు అనుకోండి, ఆ ఏజ్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకొని వీడు ఆ టైంకి వచ్చిండని చూస్తాం అనమాట. సో చాలా ఊర్లలో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, మీ ఇంట్లో మీ వాళ్ళ నాయన లేట్గా నడిచిండలేరా, ఏం కాదు, అలా ఫిక్స్ అయిపోతారు. ఫిక్స్ అయిపోతారు. మీ నాయన లేట్గా మాట్లాడలేరా, ఏం కాదు, మీ తాత లేట్గా మాట్లాడలేరా, ఏం కాదు అవును, హెరిడిటరీ అనుకుంటారు. అనుకుంటారు. సో ఏం కాదులే, కొన్ని నిదానంగా నడుస్తారులే. సో బై ద టైమ్ వి సీ, అంటే మా దగ్గరకు వచ్చేసరికి అప్పటికే హ్యూమన్ బ్రెయిన్, బేబీ యొక్క బ్రెయిన్ 80% 2 years లోపలే గ్రోత్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఇందాక మీరు మాట అన్నారు, మేము జనరల్గా చంటిపిల్లల మీద వచ్చినప్పుడు హెడ్ మీరు మెజర్ చేస్తారు. ఎందుకు యాక్చువల్లీ? ఇప్పుడు బేసిక్గా అంటే డెవలప్ అయితేనే సైజ్ పెరుగుతుంది కదా. డెవలప్ అయితేనే సైజ్ పెరుగుతుంది. ఒక్కోసారి అబ్నార్మల్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది బికాస్ ఆఫ్ హెల్త్ కండిషన్స్. అబ్నార్మాలిటీ ఆర్ నార్మల్గా ఉందా, అబ్నార్మల్గా ఉందా, వీ నీడ్ టు చెక్ ఇట్. సో నార్మల్గా ఉంది, సోషల్ స్కిల్స్ కానీ లేకపోతే మైల్ స్టోన్స్ కానీ లేకపోతే సరిగ్గా వస్తున్నాయా రావట్లేదని దాన్ని బట్టి కొంచెం గ్రేస్ పీరియడ్ చూసేసుకొని, ఒకవేళ అక్యురేట్గా వస్తేనే పర్లేదు. సో ఒక్కొక్కసారి ప్రీమేచ్యూర్ ఉన్నప్పుడు కొంచెం గ్రేస్ పీరియడ్ని ప్లేస్ చేసుకుంటాం. సో అది అట్లా చూస్తాం. కానీ ఇక్కడ ఊర్లలో మనం గమనిస్తే ఏమైపోద్ది అంటే, ఇప్పుడు మనకు తెలియకుండా హోమ్ డెలివరీస్ కొన్ని అయి ఉంటాయి, కొన్ని ట్రైన్డ్ దావేస్తో అయి ఉంటాయి, కొన్ని హాస్పిటల్ డెలివరీస్ అయి ఉంటాయి. ఏదైతే మైల్డ్ డ్యామేజ్ అయితే జరిగి ఉంటుందో దానివల్ల ఒక్కొక్కసారి డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే సోషల్ స్మైల్ అంటాం. సో నవ్వడం కానీ కొంచెం ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది 2 monthsకి రావాలి, ఒకసారి డిలే అవ్వచ్చు. సో నెక్ హోల్డింగ్ 3 monthsకి రావాలి, అది డిలే అవ్వచ్చు. సో సిట్టింగ్ విత్ సపోర్ట్ 5 monthsకి రావాలి, డిలే అవ్వచ్చు. కానీ ఇవన్నీ ఏం చేస్తారంటే, ఇప్పుడు 1 yearకి నిలబడాలి, స్టాండర్డ్లో జరగాలి, అది డిలే అవ్వచ్చు. కానీ ఊర్లలో ఏం చేస్తారంటే వీటన్నిటిని కూడా వాళ్ళు టేక్ ఇట్ యాజ్ ఏం కాదులే, వాడు మీ తాత లేట్గా నడిచిండు, మీ నాన్న లేట్గా నడిచిండు, మీ మామ లేట్గా నడిచిండు, ఇట్లా దాంతో ఆ 2 years టైంలో మెయిన్ టైం ఏదైతే మనము బ్రెయిన్ని మాడిఫై చేయడానికో లేకపోతే మనం ట్రైనింగ్ ఇవ్వడానికి ఉపయోగపడే టైంని మిస్ అయిపోతాం. అవును అవును. సో బై ద టైమ్ దే రీచ్ టు ద స్కూల్, అప్పుడు స్కూల్లో టీచర్ 5 yearsకి చెప్తాడు, అమ్మ వీడికి కొంచెము ఇబ్బంది ఉన్నది, మరి చూపించలేదు ఎప్పుడంటే అప్పుడు ఒక్కొక్కసారి తీసుకొని వస్తారు. అప్పుడు బై ద టైం ఒక్కొక్కసారి రీచ్ అయ్యేసరికి మనకి కొన్ని డ్యామేజ్ జరిగిపోయి ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, జనాలు మీరు కూడా పిల్లలు పుట్టిన వెంటనే కొన్ని అబ్జర్వ్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఉంటాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పాల్సి వస్తుంది. మా ఇంట్లో ఒక సర్వెంట్ ఉంది సార్, ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న సర్వెంట్ ఒక అమ్మాయి. ఆ అమ్మాయి మాల్ న్యూట్రిషన్, చిన్న చిపురుపుల్లా ఉంటుంది, అసలు ఏజ్ కూడా లేదు ఆ అమ్మాయికి, 19 years. పెళ్ళయి 1 year అయింది. 18కే అమ్మాయికి ఒక అబార్షన్ అయింది. 19కి మళ్ళీ అమ్మాయి కన్సీవ్ అయిందని చెప్తే నేను అన్నాను, నువ్వే చిన్నపిల్లవి, అండ్ మోర్ ఓవర్ ఏదో పచ్చడి మెతుకులు తినేసి 4 పని చేసుకుంటే 4 రాళ్ళు వస్తాయి కదా అన్న పాయింట్లో నీకే శక్తి లేదు, వద్దు అని చెప్పా అమ్మాయికి. ప్రికాషన్ తీసుకుంటే మంచిది మీ ఆరోగ్యానికి, మీ ఫైనాన్షియల్ కండిషన్కి అని చెప్పాను, వినలేదు. ఇప్పుడు అమ్మాయి డెలివరీ అయింది. ఆ అమ్మాయికి 5 months పాప. ఇప్పుడు నిన్న తీసుకుని వచ్చింది నా దగ్గరికి. ఇప్పుడు నేను పిలుస్తుంటే ఇలా చిటుకు వేసినా పిలిచినా నా వంక చుట్టలేదు, ఎటో చూస్తుంది. అండ్ మోర్ ఓవర్ లెఫ్ట్ ఎక్కువ చూస్తుంది, ఆ గుడ్డు ఇలా 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 కొట్టుకుంటుంది. నేను 5 months బేబీకి అలా గుడ్డు కొట్టుకోవడం నేను చూడలేదు. పిల్లలు చక్కగా ఎటు చిటికేస్తే అటు చూస్తారు, పిలిస్తే సౌండ్ చేసిన గిలక్కాయలు ఏమన్నా వేసిన ఇదేదో చూస్తారు వాళ్ళు. అమ్మాయి ఏం చూడలేదు. 5 months అయినా ఇంకా మెడ ఇంకా అస్సలు నిలబెట్టట్లేదు. ఇది నేను అబ్జర్వ్ చేశాక నేను అమ్మాయికి చెప్పా, అమ్మ ఒక్కసారి డాక్టర్ చూపించు. అమ్మాయి మనం పలకరించినా చూడలేదని అంటే, లేదమ్మా నవ్వుతుంది, చూస్తుంది, మీరు కొత్త కాబట్టి చూడలేదు అనేసి ఫోటోలు చూపించిందా. మేడం నిలబెట్టట్లేదు. నేను టెన్షన్ పడ్డాను సార్, ఎందుకంటే ఈఎంఐ చిన్నది, ఇంట్లో పని చేసుకునేవాళ్ళు, ఆర్థికంగా చాలా చితికి ఉన్నవాళ్ళు. రేపు ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే, నేను ఎక్కడ బాధపడతా అంటే, పెళ్ళైన వెంటనే వాళ్ళకి ప్రెజర్ ఉంటుంది, పిల్లలు వచ్చారా, కన్సీవ్ అయ్యావా, ప్రెగ్నెంట్ ఇంకా అవ్వలేదా. ఏమిటి ఒక వయసులో మీరు పెళ్ళిళ్ళు చేయట్లేదు, అతివృష్టి అనావృష్టి. ఇక్కడ చదువుకున్న వాళ్ళేమో 30 ఏళ్ళ వరకు పెళ్లి చేసుకోకపోవడం, వీళ్ళకేమో అవేర్నెస్ లేక చిన్న ఏజ్లోనే పెళ్లి చేసేయడం, చిన్న ఏజ్లోనే పిల్లలు అయిపోవడం, ఇలాంటి పిల్లలు పుట్టడం. ఇప్పుడు రేపు అమ్మాయి ఏదైనా మెంటలీ స్పెషల్ చైల్డ్ అనుకుందాం, ఎంత బడ్డెన్ సార్ వాళ్ళకి. అంటే ఇప్పుడు ఈ బేబీని లక్షణాలు మీకు చెప్పా కదా, మీకేమనిపించింది? డెఫినెట్గా డెవలప్మెంట్ డిలే అయితే ఉన్నది, ఆ కన్ను కొట్టుకోవడం సబ్నార్మాలిటీ ఉంది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మేము మా దగ్గరికి తీసుకొస్తుంటారండి. ఇప్పుడు ఎవరో చెప్తారు ఆడిపోతే బాగైందని ఒకరు చెప్తారు. సో అంటే ఎర్లీగా వచ్చి ఉంటారు, ఎంతో కొంత వాడికి మనం హెల్ప్ చేసి ఉంటాము ట్రీట్మెంట్ పార్ట్లో.
సమ్ ఫిజియోథెరపీ కానీ లేకపోతే అవన్నీ కూడా మనం వాళ్ళు వచ్చిన దానికి మనం ఆ బేబీ రిక్వైర్మెంట్ ఎంతో కొంత చేసి ఉంటాము. బేబీ కొంచెం రెస్పాండ్ అయ్యి ఉండొచ్చు. సడన్గా ఒక 5 years తర్వాత ఒక బేబీని తీసుకొని వస్తారు. బై ద టైం డ్యామేజ్ చాలా జరిగిపోతుంది, ఇక మనం రిఫార్మ్ చేయలేము. సో ఏదైనా చేయండి డాక్టర్ సాబ్ అంటారు. అంటే ఏమన్నా చేయాలి, అక్కడ ఏం చేయాలో నాకు కూడా అర్థం కాదు. అక్కడి ఫస్ట్ పాయింట్ ఈజ్ కౌన్సిల్ ద పేరెంట్ బాస్. నష్టం జరిగిపోయింది. ఇక్కడ నుంచి ఈ నష్టం ఇంకా ఎక్కువ జరగకుండా ఎంతో కొంత అట్లీస్ట్ తన పని తను చేసుకునే పరిస్థితిలోకి మనం తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇది ఈజ్ నాట్ వన్ డే ప్రాసెస్, ఇది రెగ్యులర్ ప్రాసెస్ అండ్ లాంగ్ టర్మ్ ప్రాసెస్. అంటే వాళ్ళు ఎట్లా ఊహిస్తారంటే దీనికి సేవ చేసి దీంతో బాధపడేదానికన్నా ఇంకో పిల్లల్ని కనేస్తే బెటర్ అని ఆలోచిస్తారు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ బయట. ఇప్పుడు దీన్ని సేవ చేసుకుంటూ దీనికి ఇబ్బంది కానీ నిజానికి వాళ్ళు కూడా ఇంటర్నల్ హెల్త్ కూడా దానికి రెడీ అయ్యి ఉండదు. అవన్నీ అది కూడా గుర్తించట్లేదు. ఎవరు గుర్తిస్తారండి? ఇప్పుడు భర్తన దానికి గుర్తించే పరిస్థితి అవేర్నెస్ లేదు. మదర్ ఇట్ సెల్ఫ్ ఆమె కంపల్షన్స్ ఉంటాయి. అండ్ ఇన్లాసా ఇది బాగాలేదు కొత్తదానికి ఇది ఎట్లా అని కనీసం రోజు పొడుస్తూ ఉంటే ఏదో ఒక కొత్త పిల్లలు వస్తే కొత్తలో మనం న్యూ బార్న్ ఏదైనా వస్తే కనీసం ఈ ఆటపాటలు తప్పుతాయని చెప్పేసి వాళ్ళు కంపల్షన్కి దే ట్రై టు. దారుణమైన కండిషన్లో ఉన్నాను సార్ మనం. అంటే హెల్త్ స్టేటస్ ఇన్ మెట్రోస్ ఇస్ డిఫరెంట్, హెల్త్ స్టేటస్ ఇన్ రూరల్ ఇస్ డిఫరెంట్, టోటల్లీ డిఫరెంట్. మీకు సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కనబడుతుంది. ఎందుకంటే అవేర్నెస్ ఉండదు. అండ్ అవేర్నెస్ ఉన్నా కానీ వాళ్ళు ఇప్పుడు ఇంకా కొంచెం దరిద్రమైన విషయం ఏంటంటే ఈ యూట్యూబ్స్ తర్వాత వాట్సాప్ యూనివర్సిటీస్ వచ్చిన తర్వాత దాంట్లో ఏమైపోయిందంటే ఎవ్రీథింగ్ ఈజ్ అంటే వాళ్ళకి అన్ని తెలిసిపోయింది. మా దగ్గరకు వచ్చేసరికి వాడు కొన్ని డౌట్లతో రాడు, కొన్ని డౌట్తో రాడు, కొన్ని ట్రీట్మెంట్ ఆయన సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకుని వస్తున్నాడు. సో అట్లాంటప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఎడ్యుకేట్ చేయడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ గుడ్ ఫర్ ద బేబీ, వాట్ ఈస్ గుడ్ ఫర్ ద ఫ్యామిలీ అనేది ఆ ఎడ్యుకేషన్, ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది మిస్ అవుతుంది. అది డే వన్ నుంచి దాని మీదే ఫోకస్ చేస్తాను నేను. నాకు వచ్చిర్రు అంటే ఐ గివ్ దెమ్ కౌన్సిలింగ్, ప్రాపర్ కౌన్సిలింగ్, వాట్ ఈస్ గుడ్ ఫర్ ద బేబీ, వాట్ ఈస్ గుడ్ ఫర్ ద ఫ్యామిలీ. సో అట్ ద సేమ్ టైమ్ ఎవరీ హాస్పిటల్లో అందరూ డాక్టర్స్ కూడా అదే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ కౌన్సిల్ డిసీజ్ ప్రాసెస్ని ఒక కౌన్సిలింగ్ ప్రాసెస్గా పెట్టేసేసుకొని వాళ్ళు కౌన్సిలింగ్ చేయాల్సిందే. లేకపోతే వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు నిన్న ఒక పేరెంట్ వచ్చింది మాకు మొన్న, ఒక న్యూ బార్న్ తీసుకొని వచ్చింది. ఆమె వీళ్ళ చెల్లెలు కూతుర్ని పట్టుకొని వచ్చింది. సో ఆమెకి ప్రీమేచర్ పుట్టింది, ఈమె కూడా ప్రీమేచర్, ఇప్పుడు వచ్చిన బామ్మ కూడా ప్రీమేచర్. సో సార్ నన్ను గుర్తుపట్టారంటే యూజువల్గా రారు అంత తొందరగా రారు. సో అప్పుడు ఒక్కొక్కసారి కొన్ని బేబీ నేమ్స్, మదర్ నేమ్స్ గుర్తుండిపోతాయి మనకి, క్రిటికల్ బేబీస్ నేమ్స్ కొన్ని గుర్తుపోతాయి. సార్ నేను సమ్ మదర్ ఇట్లా చెప్పంగానే అవునమ్మా పాప ఎలా ఉంది అంటే, సార్ మంచిగా ఉంది సార్, ప్రీమేచర్ మంచిగా అయిపోయింది సార్. ఓకే, మరి ఏమంటే మా చెల్లి వాళ్ళ పాప సార్. సో నీకు ట్రైనింగ్ మొత్తం ఇచ్చినావా లేదని క్వశ్చన్ అడిగాను. నీకు ప్రిమేచ్యూర్ బేబీకి ఇవ్వాల్సిన ట్రైనింగ్ అంతా నువ్వు ఆల్మోస్ట్ 20 days ఇలా తీసుకున్నావు, ఇదంతా నువ్వు మీ చెల్లెలు చెప్పినావా లేదా? లేదు సార్ మొత్తం చెప్పినా సార్, మీరు చెప్పినవని చెప్పినా సార్. ఏమ్మా చెప్పిందా అంటే అవును సార్ మొత్తం చెప్పింది. సో పేరెంట్స్ ఇప్పుడు ఒక్కళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే దట్ నా రోల్ అక్కడ కంప్లీట్ అయినట్టు యాజ్ అ డాక్టర్. ఇండైరెక్ట్గా అక్కడి నుంచి నేను ఒక 10 మందికి ప్రాపర్ ఎడ్యుకేషన్, న్యూ బార్న్ బేబీకి ప్రీమేచ్యూర్ బేబీని ఇట్లా ర్యాప్అప్ చేయాలి, ఇట్లా బర్బ్ చేయాలి, ఇట్లా కూర్చోబెట్టి పాలు ఇవ్వాలి, ఆర్ రూమ్ టెంపరేచర్ చెక్ చేసుకోవాలి, స్నానం చేయించినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి, ఇవి కొన్ని చెప్పినప్పుడు డెఫినెట్గా అయిపోయింది. most of the incidents happen to the newborn at the home, మన ప్రీమేచ్యూర్ బేబీ at the home only. వెయిట్ తక్కువ ఉన్న బేబీస్ కానీ ప్రీమేచ్యూర్ బేబీస్ కానీ స్నానం ఎక్కువసేపు చేయించకండి, ఒక ఇన్ని నీళ్ళే, ఒక చెంబుడు నీళ్ళే చేయించండి, లేదా ఒక మగ్గు నీళ్ళే చేయించండి అని అంటారు. ఎందుకు సార్? ఇప్పుడు ఇంట్లో అంటే మనం ఇంట్లో చేస్తాం సిటీలో, కానీ ఊర్లో ఏమైపోతుంది అంటే యూజువల్గా బయట బయట చేపిస్తూ ఉంటారు. కాళ్ళ మీద పడుకోబెట్టేసేసుకొని నాన్నమ్మనో అత్తనో లేకపోతే సమ్ ఎక్స్పీరియన్స్డ్ దాయానో వచ్చి కాళ్ళ మీద పడుకోబెట్టి చేపించేస్తా ఉంటారు. బయట వచ్చే గాలి, కోల్డ్ వెదర్, ఓకే, ఆ గాలి ద్వారా బాడీ టెంపరేచర్ డ్రాప్ అయిపోతుంది, ఊపిరాడదు. అంటే టెంపరేచర్ డ్రాప్ అయిపోయినప్పుడు మిగతా ఆర్గన్స్ అన్ని కూడా ఫంక్షన్ డ్రాప్ అయిపోతాయి. సో అందుకని ఏం చేస్తామంటే యూజువల్గా 2.5 kilos వరకు మ్యాక్సిమం విల్ ప్రిఫర్ ఓన్లీ స్పాంజింగ్. 2 kilos మధ్యలో వరకు స్పాంజింగే ప్రిఫర్ చేస్తాం. అండ్ బయట కాకుండా ఇంట్లోనే గో విత్ ఒక్కొక్క హ్యాండ్. అంటే బేబీకి తెలియాలి, అంటే బాడీ హ్యాస్ టు నో సంబడి ఈస్ హ్యాపెనింగ్, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు బీ మై పార్ట్ అని చెప్పేసి ఒక్కొక్క బాడీ పార్ట్ని లాస్ట్కి అబ్డమెన్ చేయమని చెప్తాం. సో ఓన్లీ జస్ట్ క్లీనింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ అంటే మనకి ఆ నష్టాలు జరిగిన తర్వాత మనం బాధపడడం కన్నా, సో
సో కొంచెం ప్రికాషన్ తీసేసుకుంటే దట్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ బి సెక్యూర్డ్. ట్రూ. కానీ ఏమో సార్ చంటి పిల్లలు ఉన్నారంటే వాళ్ళని అబ్జర్వ్ చేస్తాను, వాళ్ళు హెల్తీగా ఉంటే హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడన్నా ఒక చిన్న అబ్నార్మాలిటీ నాకు కనిపించిందా మనసులో ఉండదు. వాళ్ళకి పిలిచి చెప్పినప్పుడు మా పిల్లాడు బాగానే ఉన్నాడు, ఈవిడేంటి ఇలా మాట్లాడుతుందని నన్ను తిట్టుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. యాక్సెప్ట్ చేయరు. రీసెంట్గా నేను చూసిందంటే ఒక ఫంక్షన్కి వెళ్తే మా పిల్లాడికి ఒక 3 years ఉన్నాయి సార్. వచ్చినప్పటి నుంచి సాయంత్రం వరకు అసలు వాడు కూర్చోలేదు, ఎక్కడ ఆగలేదు, తిరుగుతూనే ఉన్నాడు, పరిగెడుతూనే ఉన్నాడు. ఆకలిని అడగట్లేదు వాడు, కోప్పడినా వాడు ఫీల్ అవ్వట్లేదు, మనం నవ్వించినా వాడు నవ్వట్లేదు. వాడు చూపు డిఫరెంట్గా ఉంది, వాడి బిహేవియర్ డిఫరెంట్గా ఉంది. అది ADHD ఏమో అని అనిపించింది నాకు ఒక్క సెకండ్. అంటే నాకు అంత పూర్తి నాలెడ్జ్ లేకపోయినా మీలాంటి వాళ్ళతో పొద్దున్న లేస్తే మాట్లాడి నాకు కూడా కొంత జ్ఞానం వచ్చింది యాక్చువల్లీ. సో వాళ్ళకి పిలిచి ఏమండి మీరే పెడుతున్నారు, వాడైతే ఇంతవరకు దాహం అడగలేదు, ఆకలిని అడగట్లేదు, మీరే కుక్కుతున్నారు. అసలు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఈ 3 ఏళ్లలో ఆకలిని, మంచినీళ్ళని, వాష్రూమ్కి వెళ్తున్నా అతనికి తెలియట్లేదని ఇలాంటి అబ్జర్వ్ చేశారంటే? మా పిల్లాడు బాగానే ఉన్నాడండి, యాక్టివ్గా ఉన్నాడు, మేము స్కూల్లో కూడా జాయిన్ చేసాం రీసెంట్గానే, అంతా బాగానే ఉంది, మీరేంటంటే ఇలా చెప్తున్నారని అనేసారు. ఇంకా నేను కామ్ అయిపోయాను. నిజానికి పిల్లలు ఒక ఎమోషన్ని, కోపాన్నో సంతోషాన్నో ఎక్స్ప్రెస్ చేయకుండా పొద్దునుంచి సాయంత్రం వరకు అలా పరిగెడుతూనే ఆ ఎనర్జీ డౌన్ అవ్వట్లేదు ఎంతసేపటికి. వాడు కాల్ తీస్తారు యాక్చువల్లీ. యూజువల్గా మీరు అన్నట్టుగా ADHD కింద తీసుకుంటాం. అండ్ ఈ నవడేస్ ఆటిజం ఒకటి వచ్చిందండి. సో కెన్ బి, అంటే మనం అది తెలీదు అంటే, బట్ స్టిల్ మనము ఆ హిస్టరీ అదంతా తీసుకుంటే కానీ వీ కెనాట్ డయాగ్నోస్ వెదర్ ఫిట్ ఇన్ టు ఆటిజం ఆర్ ఫిట్ ఇన్ టు ADHD అనేది. సో డెఫినెట్గా కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి ఇప్పుడు. అంటే ఈ పిల్లల లోపల కొన్ని జెనెటిక్ ఇష్యూస్ వల్ల ఈ ఆటిజం ఒకటి స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు కొంచెం ఎమోషనల్గా అంత ఎక్స్ప్లోర్ అవ్వరు. ADHDకి ఆటిజంకి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే ADHDలో యూజువల్గా దే షో దేర్ ఎమోషన్స్. కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, అంటే పడేస్తూ ఉంటారు, కొంచెం వాడు ఆపితే వాడు ఆగడు, ఇరిటేట్ అవుతాడు. కానీ ఆటిజంలో ఆ ఎమోషన్స్ కొంచెం తక్కువ ఉంటాయి. దే కెనాట్ ఎక్స్ప్రెస్, దే వాంట్ టు. ఎప్పుడైనా అనిపించిందా ఈ ఆటిజం కానీ ADHD కానీ ఎందుకు పుడుతున్నారు ఇలాగ పిల్లలు ఒక మెంటల్ ఇష్యూస్ అంటే? అంటే దెర్ ఆల్, అంటే ఇప్పుడు హెల్త్, మెటర్నల్ హెల్త్ ఇష్యూస్ మనం ఎంత మాట్లాడుకున్నట్టుగా జెనెటిక్ ఇష్యూస్ మెయిన్గా కొన్ని జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వస్తుంది వాటి వల్ల, అండ్ కొన్ని మన పేరెంటల్ హెల్త్ ఇష్యూస్ వల్ల, అండ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, కొన్ని అంటే దీస్ ఆర్ ఆల్. ఇది కరెక్ట్గా చెప్పలేము, ఇదని కరెక్ట్గా చెప్పలేము అన్లెస్ అంటిల్ దట్ పర్టైన్ టు వన్ ఫ్యామిలీ. ఇదని కరెక్ట్గా చెప్పలేం కాబట్టి ఇష్యూస్ ఆర్ అంటే నౌ బికమింగ్ మోర్ అండ్ మోర్ కామన్. ఆటిజం ఇంతకుముందు మేము చదువుతున్నప్పుడు, నేను నాతో 2005లో ఇప్పుడు మీరు ఎక్కడ గమనించిన ఆటిజం క్లినిక్స్ వచ్చేసినాయి, చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్ వచ్చేసినాయి, అండ్ ఎవ్రీవన్ ఈజ్ లైక్ టాకింగ్ అబౌట్ ఆటిజం. అంటే అంత ఫ్రీక్వెంట్గా వచ్చింది అన్నట్టు. డెఫినెట్గా సమ్ అబ్నార్మాలిటీస్ గోయింగ్ ఆన్, రేరింగ్ ఆఫ్ కిడ్స్లో. రైట్. ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో రవి హాస్పిటల్కి ఎక్కువ ఎలాంటి ఇష్యూస్తో వస్తున్నారంటే ఏం చెప్తారు? అక్కడంతా కూడా న్యూట్రిషన్ ఇస్ ఇష్యూ. ఎంత దారుణం కదా. ఇప్పటికీ కూడా న్యూట్రిషన్ ఇస్ బిగ్ ఇష్యూ. అక్కడ అందరికీ మేము చేసే ప్రతి టెస్ట్లో హిమోగ్లోబిన్ డ్రాప్ ఉంటుంది. మాల్న్యూట్రిషన్ హిమోగ్లోబిన్ డ్రాప్ ఉంటుంది. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ ఏజ్ ప్రకారం వాళ్ళ అప్రోప్రియేట్ వెయిట్ ఉండరు, హైట్ ఉండదు. సో దీస్ ఆర్ ఆల్ కామన్. అంటే న్యూట్రిషన్ ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో మీ ఆటోమేటిక్గా బాడీ స్ట్రక్చర్ డెవలప్ కాదు. అండ్ రెండోది వచ్చేసేసి మోస్ట్ ఆఫ్, ఇప్పుడు లాస్ట్ టైం గమనిస్తే ఈ ప్రీమెచ్యూర్ బేబీస్, ఎందుకంటే వీళ్ళకి ఎర్లీ మ్యారేజెస్ అయిపోతా ఉంటాయి. అవును. సో ఎర్లీ మ్యారేజ్ చేయడంతో వాళ్ళ హెల్త్ డెఫినెట్గా అకామిడేట్ చేయదు ఆ బేబీని, అంత కెపాసిటీ ఉండదు డెఫినెట్గా. సో ప్రీమెచ్యూర్ బేబీస్ రావడము, అట్ ద సేమ్ టైమ్ కొన్ని ఊర్లలో డెలివరీ అవుతూ ఉంటాయి. సో ఇంట్లో డెలివరీ చాలా మందికి హోమ్ డెలివరీ చేస్తుంటారు. హోమ్ డెలివరీ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ డెలివరీ ప్రాసెస్ అర్థం కాకపోవడం వల్ల ఒకసారి మురికి మింగడము, తర్వాత డెలివరీ లేట్ అవ్వడం వల్ల ఏడుపు ఆలస్యం అవ్వడము, దానివల్ల బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోవడము, దానివల్ల ఫిట్స్ రావడము. సో ఇవన్నీ న్యూబార్న్ ఇష్యూస్. అండ్ కొన్ని అంటే రూరల్ కాబట్టి డెఫినెట్గా కొన్ని స్నేక్ బైట్స్. మొన్న మాకు అసలు లాస్ట్ సీజన్లో అయితే వరుసగా ఒక 1 month మొత్తం మేము స్నేక్ బైట్స్తోనే ఉన్నాం. కొంచెం ఇన్ఫర్మేషన్ ఎవరు ఇన్ కేస్ ఎప్పుడైనా సరే పాము కాటుకి గురైతే చేయాల్సిందేంటి? పాము కాటు గురైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అది కరిచిన పాము కదా ఫస్ట్ చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి వీళ్ళు ర్యాట్ని కూడా ఒక్కొక్కసారి పాము కరిచింది బట్ తీసుకొచ్చేసేసి మందులు ఇప్పించేస్తారు, ఎందుకంటే అవే రెండు ఇది పడతాయి, పళ్ళు పడతాయి. అవును అవును, అదొకటి. అండ్ రెండోది ఖర్చిన వెంబడే డెఫినెట్గా యూ షుడ్ నాట్ బి ప్యానిక్. ఎవరో ఒకళ్ళు ధైర్యం చేయాల్సి వస్తుంది. సో ఇమీడియట్గా కొంచెం కట్టు
కరిచిన దాని పై భాగానికి కొంచెం కట్టు కట్టేసేసుకొని కొంచెం ఇమ్మీడియట్గా అంత ఫాస్ట్గా పాయిజన్ బయటికి పైకి పైకి వెళ్ళకుండా అంత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం తొందరగా ఇప్పుడు అన్ని హాస్పిటల్ లోపల యాంటీ స్నేక్ వినం దొరుకుతున్నది కాబట్టి పోవడం మంచిది. అండ్ రెండోది మాకు ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే మాకు ఒక బేబీ వచ్చి ఒక ఆల్మోస్ట్ 13 years చైల్డ్ వచ్చాడు. 13 years, ఓకే. సో 13 years చైల్డ్ వనపర్తి నుంచి మాకు వనపర్తి దగ్గరలో. సో అక్కడ నుంచి మహబూబ్నగర్ హాస్పిటల్లో వాళ్ళకి వెంటిలేషన్ లేదు, మీరు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళండి అంటే మళ్ళీ ఎవరో చెప్పినారు, హాస్పిటల్కి వచ్చినారు. బై ద టైం మాకు రీచ్ అయ్యేసరికి పాపం వాడికి హార్ట్ బీట్ తక్కువైపోయింది, ఆక్సిజన్ లెవెల్ డ్రాప్ అయిపోయినాయి, బీపీ పడిపోయింది. లిటరల్గా మేము వాడిని సిపిఆర్ చేసుకుంటూ అంబులెన్స్లోంచి వాడిని పైకి తీసుకున్నాం. ఓకే. లక్కీలీ వాడి బర్త్డే రోజు మేము ఇంటికి పంపించగలిగినాం. అరే వా. సో మదర్ వాజ్ సో హ్యాపీ, లైక్ సార్ అసలు బతుకులు అనుకోలేదు మేము, పునర్జన్మ ఇచ్చి పంపిస్తారు మాకు. షీ వాజ్ అ టీచర్. అండ్ ఒక బేబీని అయితే 2 పాములు ఒక దగ్గర వాడి బెడ్షీట్లు ఇరుక్కొని ఉన్నాయి. ఓ మై గాడ్. అది నార్కర్నూల్లో. సో 2 పాములు క్రేట్స్. ఓకే. కుట్టేసాయి, లోపల దులిపితే మొత్తం ఒక 2 పాములు బయటకు వచ్చినాయి. సో లక్కీలీ ఒకటే బయట ఇచ్చినాయి, అది ఒకటి బయట ఇచ్చింది, ఒకటి ఇంకో బయట ఇచ్చినట్లేదు. బట్ స్టిల్ ఆ బేబీ చాలా సిక్ అయిపోయింది. మాకు నార్కర్ నుంచి వాళ్ళు నైటే కాల్ చేసి హాస్పిటల్కి కాల్ చేసుకొని ఇలా బేబీని తీసుకొస్తున్నాము మేము అంటే, మా టీం అంతా రెడీగా ఉండి కింద నుంచే బేబీని తీసుకొని పైకి తీసుకొని షాక్లోకి వెళ్ళింది, సెప్సిస్లోకి వెళ్ళింది, చాలా ఇష్యూస్ జరిగినాయి. బట్ ఆఫ్టర్ ఒక 10 days తర్వాత మేము వాళ్ళని హ్యాపీగానే ఇవ్వగలిగినాం. మీరేం చేస్తారు యాక్చువల్లీ? పాము కాటు గురైన మీ దగ్గరికి వచ్చిన తర్వాత చేసేది ఎక్కడ పోయినా యాంటీ స్నేక్ వీనమ్ ఇస్ డ్రగ్ ఆఫ్ చాయిస్ అండి, ఎక్కడ పోయినా అది ఇవ్వాల్సిందే మనం. సో కాకపోతే ఇక్కడ కరిచిన పాము రకాన్ని బట్టి బాడీ లోపల ఎఫెక్ట్స్ ఉంటాయి. అది మీకు ఎలా తెలుస్తుంది? వాళ్ళు పాము పట్టుకొచ్చేస్తారండి. నిజమా? పాము పట్టుకొచ్చేస్తారు, లేదంటే ఫోటో తీసుకొని వచ్చేస్తారు. దట్ ఈస్ అప్పుడే మనకి ఈజీగా అవుతుంది, లేకపోతే అది టఫ్ అవుతుంది. ఇప్పుడు ఏ పాము కరిస్తే మీకు అంటే మీకు తెలిసినవేంటి? వానాకాలం తర్వాత వచ్చిన పాము కూడా కట్ల పామే, క్రేట్ అంటాం. సో అది చాలా డైరెక్ట్గా మీకు నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మై గాడ్. సో లక్కీలీ ఆ బేబీస్ అన్ని కూడా రెస్పాండ్ అయ్యారు. మనకి 4 to 5 బేబీస్ని ఒక సీజన్లో సర్వైవ్ చేయగలిగినాం. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఆ వెంటిలేటర్ ఫెసిలిటీ, బికాస్ ఆఫ్ ద అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్, బికాస్ ఆఫ్ ద అవైలబిలిటీ ఆఫ్ స్టాఫ్. సో ఎడ్యుకేటెడ్ అండ్ ట్రైన్డ్ స్టాఫ్, ట్రైన్డ్ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉండడం వల్ల మనం అది ఇవ్వగలం. లేకపోతే ఆ 5 మంది పీపుల్ డెఫినెట్ డెత్. కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ నుంచి వాళ్ళని హైదరాబాద్ షిఫ్ట్ చేయాలి, మౌనా నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేయాలంటే 2.5 hours ట్రావెల్. అక్కడికి వెళ్ళంగానే నీలఫర్లో కూడా అక్కడ ఇమీడియట్గా వెంటిలేటర్ దొరకాలని రూల్ ఏం లేదు. సో డెఫినెట్గా వుడ్ హ్యావ్ బీన్ ఎ డెత్. బట్ లక్కీలీ అది మమ్మల్ని ఇట్ మేక్స్ అస్ డ్రైవ్ అన్నమాట, మమ్మల్ని ఇట్లా డ్రైవ్ చేపిస్తుంది. ఈ లైఫ్ సేవింగ్ క్రిటికల్ కేసెస్ బయటకు వచ్చినప్పుడు అరే మనం ఇంకా స్టిల్ ప్రాక్టీస్ చేయాలి అని ఒక. ఇప్పుడు అక్కడ సర్జరీస్ కూడా జరిగే అవకాశం ఉందా సార్? పీడియాటిక్ సర్జరీ చేస్తున్నామండి. పీడియాటిక్ సర్జరీస్ అంటే నాట్ మేజర్ సర్జరీస్, వీఆర్ డూయింగ్ స్మాల్ సర్జరీస్ లైక్ వాట్ ఎవర్, అక్కడ హెర్నియా, హెడ్ చిన్నవి చిన్నపిల్లలకు వచ్చే వాటివన్నీ కూడా వీఆర్ డూయింగ్ దేర్ ఓన్లీ దేర్. అక్కడ చిన్నపిల్లలు కూడా హెర్నియా వస్తుందండి, కంజంటల్ హెర్నియాస్ అంటాం వాటిని. సో చిన్నవి వస్తాయి. సో వాటిని ఇమీడియట్గా చూడకపోతే మళ్ళీ ఒకసారి అబ్స్ట్రక్షన్లకు పోయే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ పెద్ద ఇష్యూస్ జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రివెన్షన్ చూసుకొని ఒకవేళ అవసరం ఉంది అనుకుంటే మాత్రం యాజ్ పర్ ద అడ్వైస్ ఆఫ్ పీడియాటిక్ సర్జన్ దే పర్ఫార్మ్ ద సర్జరీ. మేడం గైనకాలజిస్ట్, షీ ఈజ్ డాక్టర్. అట్ ద సేమ్ టైమ్ షీ జాయిన్ పోలీస్ సర్వీసెస్. అండ్ అంటే ఇక ఇష్యూస్ తోటి మేడం ది డిఫరెంట్ స్టోరీ. అవునా? అంటే ఏపీఎస్సీనా యూపీఎస్సీనా? నాకు ఏపీఎస్సీ. నాకు ఎంట్రీ ఇప్పించండి సార్. ఇప్పిస్తాను. సో తను నా జూనియర్ ఉస్మానియాలో. తను పీజీ ఉస్మానియా జాయిన్ అయింది, గైనకాలజీ జాయిన్ అయిపోయిన తర్వాత కన్సీవ్ అవడంతో మళ్ళీ బేబీ మనకి డెలివరీ అవ్వగానే కుడెంట్ మళ్ళీ జాయిన్ కాలేకపోయింది. జాయిన్ కాలేకపోవడం అట్ ద సేమ్ టైమ్ అంటే పాప ప్రీమెచ్యూర్ పుట్టింది. సో షీ వాస్ 2 kilos. సో అందుకని అంటే తప్పదు కదా, ఎవరో ఒకరు. సో సాక్రిఫైస్ తను సాక్రిఫైస్ చేసింది. ఎందుకంటే 2000 అప్పుడే హాస్పిటల్ స్టార్ట్ చేసాం 2005లో, 2006లో పాప. సో తను షీ సాక్రిఫైజ్ అక్కడ తన కెరీర్ మొత్తాన్ని అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేసేసింది, పాపతో ఉండింది. సో దాని తర్వాత షీ ఈస్ టు సపోర్ట్ మీ ఇన్ మన హాస్పిటల్ లోపల అడాలసెన్స్ న్యూట్రిషన్ కానీ, అడాలసెన్స్ గర్ల్ కౌన్సిలింగ్ కానీ షీ ఈస్ టు టేక్. దాని తర్వాత 2010లో ఏపీఎస్సీ తను అంటే సివిల్స్ రాద్దామని అప్పుడు వీఆర్ ప్లానింగ్. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ ఏ సివిల్ సర్వెంట్. సో తను అడిగితే అప్పుడే సివిల్స్ మన స్టేట్ సర్వీస్ పడ్డది, వై యూ వాంట్ టు గో ఫర్
యూపీఎస్సీ మళ్ళీ నీ ప్రాక్టీస్ స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ నువ్వు ఎక్కడికో మళ్ళీ జాబ్ తను ఎక్కడో వస్తే మళ్ళీ మీకు ఇద్దరు అవుతుంది అని చెప్పేసి తనేదో రాసేసింది, అది వచ్చేసింది. అంటే షీఈ్ అ గుడ్ స్టూడెంట్ ఫ్రమ్ ఉస్మానియా. వచ్చిన తర్వాత డైలమాలో ఉండే మేము అందరం, జాయిన్ అవ్వాలా వద్దా, జాయిన్ అవ్వాలా వద్దా, జాయిన్ అవ్వద్దని. సో షీ జాయిన్, ఇక మొత్తానికి ప్రెషర్, అందరి ప్రెషర్స్ తోటి జాయిన్ చేసేసిన. ఎక్కడండి పోస్టింగ్ ఎక్కడ? నౌ షీఈ్ ఎస్పీ సిఐడి సైబర్ క్రైమ్స్ టేకింగ్ కేర్, హైదరాబాద్. ఓకే ఓకే. అయ్యో మీకు ఇప్పుడు అక్కడ ఒక సపోర్ట్ తగ్గిపోతుంది, మహబూబ్ నగర్లో సింగిల్ అయిపోతారు మీరు అక్కడ. ఏమంటే ఇక్కడే హైదరాబాద్ అంటున్నాను, ఇక్కడనే కూడా హైదరాబాద్లో ఉండి అక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నారా? ఓకే ఓకే. సో మీ absence-లో అక్కడ టీమ్ ఉంటుందండి. స్టాఫ్ వీ హ్యావ్ 1 సూపర్ స్పెషలిస్ట్, 2 పీడియాటిషియన్స్, 10 డ్యూటీ డాక్టర్స్ అండ్ అదర్ మేనేజరియల్ స్టాఫ్, మొత్తం కలిపి 100 మంది స్టాఫ్ ఉంటారు. ఇట్స్ లైక్ కార్పొరేట్ సిస్టమ్ లాగా రన్ అవుతుంది. 3 షిఫ్ట్లలో రన్ అవుతుంటుంది. 3 షిఫ్ట్లలో అందరూ షిఫ్టింగ్ చేంజ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే అడల్ట్లో ఒక పేషెంట్కి 4 పేషెంట్లకి ఒక సిస్టర్ ఉన్నా సరిపోతుంది. అవును. కానీ న్యూ బార్న్ అట్లా ఉండదు. ఒక్క న్యూ బార్న్ బేబీ వెంటిలేటర్ మీద ఉందంటే అక్కడ మనకి కనీసం 3 సిస్టర్లు అవసరం పడుతుంది. అందరూ అలర్ట్గా ఉండాలి. సో స్టాఫ్ ఎక్కువ, పీడియాటిక్స్లో స్టాఫ్ ఎక్కువ చాలా అవసరం పడుతుంది. సో అందుకని వాళ్ళని మనం వర్కింగ్ అవర్స్ కూడా ఎక్కువ వాడలేము. వాళ్ళని 8 అవర్స్కి మనం జస్ట్ గో అండ్ టేక్ రెస్ట్ అనాల్సిందే. ఎందుకంటే వాళ్ళు 12 అవర్స్ చేసినా కానీ వాళ్ళ పొటెన్షియల్ పడిపోతుంది, వర్క్ కెపాసిటీ పడిపోతుంది. సో అందుకని సిస్టంలో నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం సమ్మర్కి వచ్చాం సార్. సమ్మర్లో అన్ని రకాలుగా హెల్తీగా ఉన్నవాళ్ళు, అవేర్నెస్ ఉన్నవాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేసుకుంటారు. వాళ్ళని తీసి మనం పక్కన పెడితే న్యూ బార్న్ బేబీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఈ మాల్ న్యూట్రిషన్ ఉన్న మదర్ చైల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, వాళ్ళ ఆరోగ్యానికి సమ్మర్లో కాపాడుకోవడానికి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? సమ్మర్ పెరిగే కొద్దీ రూమ్ టెంపరేచర్ పెరిగిపోతూ ఉంటుంది. అవును. చాలా మటుకు ఏం చేస్తారంటే పేరెంట్స్ న్యూ బార్న్ బేబీస్ ఉంది అని చెప్పేసి ఫ్యాన్ కూడా ఆన్ చేసుకోరు. సో బాడీ టెంపరేచర్ పెరిగిపోతుంది. బాడీ టెంపరేచర్ పెరిగిగానే ఆటోమేటిక్గా హీట్ పైరెక్సీ అంటాం. సో వేడి వల్ల మనకు ఆటోమేటిక్గా బాడీ లోపల టెంపరేచర్ పెరిగిపోయేసి ఆటోమేటిక్గా డీహైడ్రేషన్ వల్ల కూడా ఇంకా టెంపరేచర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఫీడింగ్ ఒకటి ప్రాపర్గా జరగాలి. ఓకే, యూరిన్ అవుట్పుట్ గమనిస్తూ ఉండాలి. ఓకే, ప్రాపర్గా డైపర్ ఫుల్ అవుతుందా లేకపోతే యూరిన్ కరెక్ట్గా పోస్తుండాలి అని చెప్పేసి టైంకి ఫీడింగ్ తీసుకుంటుండాలి అని చూసుకోవాలి. మరి రూమ్ని మరీ అంత వేడిగా ఉన్నప్పుడు డెఫినెట్గా సమ్ కూలెంట్, ఓకే, సమ్ కూలింగ్ ప్రాసెస్ అయితే పెట్టుకోవాలి ఏదో ఒకటి. ఎందుకు లేకపోతే ఏమైందంటే ఇట్లాంటి బేబీస్కి సడన్గా డీహైడ్రేషన్లోకి పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఒకసారి ఫీవర్ ఎక్కువ అయినప్పుడు ఫిట్స్ వచ్చే, కన్వల్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి కొంచెం ఈ సమ్మర్ ఇట్స్ వెరీ క్రిటికల్ ఫర్ న్యూ బార్న్ బేబీస్. లో బర్త్ వెయిట్ బేబీస్కి ఇంకా క్రిటికల్ కొంచెం. సో రూమ్ టెంపరేచర్ని సాధ్యమైనంత వరకు కూడా మెయింటైన్ చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి. కొంచెం కర్టెన్స్ వేసి వాటర్ చల్లుకొని, ఇప్పుడు ఉన్నాయి కదా, సో కొన్ని కూలర్స్ అందరూ అఫోర్డ్ చేయగలుగుతున్నారు కూలర్స్. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే కూలర్స్తో ప్రాబ్లం ఏంటంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే కూలర్ ముందు పడుకోబెట్టేస్తారు. సో కూలర్ ముందు కాదు, కూలర్ రూమ్లో ఇట్ హ్యాస్ టు క్రాస్ వెంటిలేషన్ జరగాలి. రూమ్ హ్యాస్ టు బి కూల్, అంతేగాని ఇట్ డైరెక్ట్లీ షుడ్ నాట్ ఎయిర్ హెడ్ షుడ్ నాట్ హెడ్ ద బేబీ. సో దానివల్ల చాలా మంది లేదు, అట్లా కూడా బేబీస్ వస్తారు. వాళ్ళు డైరెక్ట్గా బేబీ కింద పడుకోబెట్టేస్తే, ఆ కూలర్ కింద పడుకోబెట్టేసేస్తే ఇష్యూ వచ్చేసి బేబీ చల్లగా అయిపోయేసేసి పట్టుకొచ్చి హైపోథర్మియాతో పట్టుకొచ్చిన బేబీ పేరెంట్స్ కూడా ఉన్నారు. బిగ్ థింగ్ ఈస్ దే రిక్వైర్డ్ లాట్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్. చాలా హెల్త్ ఎడ్యుకేషన్ అవసరం పడుతుంది. అండ్ మనం ఈ పిల్లలు, ఇప్పుడు మీరు మాల్ న్యూట్రిషన్ పిల్లలు తీసుకుంటే అంటే కొంచెం టెంపరేచర్ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఒక్కసారి ఇప్పుడు కొంచెం బయట టెంపరేచర్ పెరగగానే వీళ్ళకి వామిటింగ్స్ వస్తాయి, మోషన్స్ అయిపోతుంటాయి, ఆటోమేటిక్గా బాడీ టెంపరేచర్ పెరిగిపోతూ ఉంటుంది. సో బాడీ టెంపరేచర్ పెరిగినప్పుడు వడదెబ్బ అంటాం కదా, సో ఆటోమేటిక్గా వాళ్ళకి ఫిట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. సో అట్లాంటి కొంచెం సిమ్టమ్స్, కొంచెం వామిటింగ్స్ వస్తున్నాయి, మోషన్స్ వస్తున్నాయి, బాడీ టెంపరేచర్ రైజ్ అవుతుందంటే ఇమ్మీడియట్గా బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చూసేసుకొని ఇమ్మీడియట్గా సాధ్యమైన తర్వాత దగ్గరలో డాక్టర్ని తీసుకెళ్ళిపోయి చూపించేసుకొని ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే దట్ విల్ బి డెఫినెట్లీ హెల్ప్స్. అండ్ చాలా మంది నేను చూసాను సార్, ఫుల్ హైలో పెట్టేసి ఫ్యాన్ కింద పడుకోబెడతారు పిల్లల్ని. ఇట్స్ నాట్ గుడ్. అంటే ఇక వాళ్ళు తెలియక అంతే తెలియక. నిజానికి అలా కూడా రెస్పిరేటరీ ఇష్యూస్ వస్తాయి. గాలి తీసుకోవడం కష్టం అయిపోద్ది కదా, న్యూ బార్న్ బేబీకి గాలి తీసుకోవడం, అంత స్పీడ్లో గాలి తీసుకోవడం కష్టం అయిపోద్ది కదా. సో డెఫినెట్గా దట్ విల్ అఫెక్ట్స్. సో ఇన్ కేస్ అంటే మనకి నేను ఇక్కడ 2 విషయాలు చూస్తాను. సిటీస్లోనేమో అతివృష్టి, మనకు అపాయింట్మెంట్ దొరకడం ఒక ఎత్తు, డబ్బులు పే చేసుకోవడం ఇంకొక ఎత్తు, డయాగ్నోసిస్ ఇంకొక ఎత్తు, ఆ తర్వాత ఫర్దర్గా బోల్డ్ అని టెస్టులు రాసేసేయడం, అన్నెసరీ టెస్టులు రాయడం, ఏమనుకోద్దులే అంటున్నాను. అంటే అది ఆ హాస్పిటల్ మెయింటెనెన్స్కి మరి అది అవసరమో ఏమో మనకు తెలియదు, అది చూస్తున్నాను. ఇంకోవైపు అనావృష్టి మీ దగ్గర, అవసరం ఉన్నంత వరకే చేస్తానురా బాబు అని అంటే అక్కడ వాళ్ళకి పేయింగ్ కెపాసిటీ లేకపోవడం.
మా ఇది చాలా పెయిన్ఫుల్గా ఉంది సార్ నిజంగా. అందుకని చెప్పేసి మేము ఏం చేసామంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఒకటి తీసుకున్నాం. సో సాధారణ వరకు కూడా వాళ్ళందరినీ ఆరోగ్యశ్రీ కింద ఫిట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో ఎంతో కొంత మనకి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వస్తుంది అని చెప్పేసి డెఫినెట్గా వాళ్ళకి ఫ్రీ అయిపోద్ది, మనకి ఎంతో కొంత సపోర్ట్. దట్ డెఫినెట్లీ అది ఏదో మనల్ని విల్ నాట్ సస్టైన్ అస్, బట్ సమ్ వాళ్ళకి పేరెంట్కి అయితే డెఫినెట్గా, పేషెంట్స్కి అయితే డెఫినెట్గా ఇట్స్ హెల్ప్ఫుల్. అవును అవును. రవి ఫౌండేషన్ ఇస్ ఆల్సో త్రూ ఇట్స్ మై ఓన్ మనీ. సో ఐ విల్ బీ గివింగ్ లాట్ ఆఫ్ ఫౌండేషన్ చారిటీ. వీళ్ళకి పెట్టుకోలేము అనుకున్నప్పుడు రాసి పంపించేస్తాం, ఫౌండేషన్ కింద రాసి ఫౌండేషన్ ఇచ్చేస్తారు అని చెప్పేసి పంపించేస్తాం. ఒక 30 ఏళ్ల క్రితం చంటి పిల్లలకి కట్టడానికి లంగోటాలు లేకపోతే పల్చటి గ్లాస్కో పాలిస్టర్ టైప్ ఆఫ్ క్లాత్ తోటి వాళ్ళే నిక్కర్లు కుట్టించడం లాంటివి వేసేవాళ్ళు. యూరిన్ పాస్ చేసినా, మోషన్ పాస్ చేసినా కనిపించేది, వాళ్ళు క్లీన్ చేసేసేవాళ్ళు, వాష్ చేసేవాళ్ళు, మళ్ళీ నీట్గా పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడంతా మనకి డైపర్లోనే అవుతుంది. సో డైపర్ని మీరు ఎంతవరకు అడ్వైస్ చేస్తారు? డైపర్ డెఫినెట్గా ఈజ్ నాట్ ఎ గుడ్ థింగ్. ఓకే, ఇట్ షుడ్ బి యూజ్డ్ వెన్ ఎవర్ నెసెసరీ. వెన్ యూ ట్రావెల్, ఇబ్బంది ఉంది, ట్రావెల్ అవుతున్నాము, డెఫినెట్గా కొంచెం డిస్కంఫర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి యూజ్ ఇట్. కాకపోతే ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఎందుకంటే కొన్ని డైపర్ ర్యాష్ వస్తాయి మాకు యూజువల్గా బికాస్ ఆఫ్ ద లో క్వాలిటీ ఆఫ్ ప్లాస్టిక్స్ అండ్ ఎవ్రీథింగ్. సో చాలా అంటే ఇంకోటి దీంతో డైపర్తో బాబు బేబీ వైప్స్ ఒకటి, టిష్యూస్, సో అంటే కనీసం చేత్తో కడగలేని పరిస్థితిలో దారుణం కదా. ఐ షౌటెడ్ దెమ్ గట్టిగా అరుస్తా, అంటే కనీసం నీ పిల్లని నువ్వు అడగకపోతే ఇంకెవరు అడుగుతారు? నువ్వు కూడా బేబీ వైప్స్ వాడితే ఎన్ని రోజులు వాడుతావు? ఇట్స్ నాట్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత ర్యాష్ వచ్చేసేసుకొని ఆ బేబీకి అంత సఫర్ అవుతున్నప్పుడు మనము డెఫినెట్గా ఇట్ ఈస్ నాట్ గుడ్ థింగ్, గుడ్ ప్రాక్టీస్. అంటే ఇంట్లో వాళ్ళు చెప్తూనే ఉంటారు, చెప్పరని కాదు, డెఫినెట్గా నానమ్మనో వాళ్ళ అమ్మనో వాళ్ళ అత్తనో ఎవరు చెప్తూనే ఉంటారు, అమ్మ అది ఎందుకు పెడుతున్నావు అని చెప్పేసి. కాకపోతే ఈ వీళ్ళు అంటే ఇప్పుడు పక్కోళ్ళు ఇప్పుడు పక్క పిల్ల లాగుంది, ఎందుకు లాగున్నది అంటే మేము డబ్బా పాలు వాడుతున్నాం మనం, కానీ ఈమెకు పాలు వస్తున్నా కానీ ఆమె వచ్చి సరే ఆ పాప లాగుంది మా ఇంట్లో పక్కన, మాకు డబ్బా పాలు రాసివ్వండి అంటారు. అరే ఏమైందమ్మా, నీ వాడు హెల్తీగా ఉన్నాడు, వాడు లాగునంటే వాడు హెల్తీ కాదు. అకార్డింగ్ టు నీకు ఏజ్ ప్రకారం వెయిట్ అప్రోప్రియేట్గా ఉన్నది చూసుకో, అంతే కానీ వాడు చెప్పి కనబడుతుందని చెప్పేసి డబ్బా పాలు వాడికి ఇస్తారు కాబట్టి నాకు కూడా రాసి తల్లిపాలు పక్కకు తాపుతా అంటే బంద్ చేస్తా అంటే, సో ఇట్లాంటి పేరెంట్స్ కూడా ఉన్నారు. సో ఇక్కడ హియర్ comes the counseling part. You should be counseling parent what is good for the baby, what is good for the child అనేది కౌన్సిలింగ్ చేస్తూనే ఉంటుంది. దిస్ ఇస్ రొటీన్ పార్ట్. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ అ బిగ్ ఇష్యూ. మోస్ట్ ఆఫ్ ద ఫీడింగ్ అనేది చాలా మంది ఇవ్వరా, చాలా మంది ఆపేస్తూ ఉంటారు. ఎందుకు ఆపేస్తుంటారు అంటే కొన్ని ఇష్యూస్, కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉండొచ్చు, కొన్ని డిఫరెంట్ ఇష్యూస్ వస్తాయి. ప్రకారం ఎంతకాలం ఇవ్వాలంటారు బ్రెస్ట్ ఫీడింగ్? See, it can